విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం విరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సర్వ నమస్కారం. శివాయ నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండముత్తమే. కిష్కింధకాండ చివరి రోజుకు చేరుకున్నాం. నిన్నటి రోజు స్వయంప్రభా బిలంలోకి చేరుకున్నటువంటి వానరవీరులు దక్షిణముఖంగా వచ్చినవారు అంగద, జాంబవంత, గజ, గవాక్ష, ఆంజనేయ ప్రభుతులందరూ కూడా ఆ స్వయంప్రభాబిలంలో ఉన్నటువంటి ఆ స్వయంప్రభ అనేటటువంటి ఆవిడ చేత ఆతిథ్యాన్ని స్వీకరించి ఆవిడ యొక్క సహాయం చేత ఆ బిలము నుంచి బయటపడ్డారు. అయితే వాళ్ళు ఆశ్వయుజ మాసంలో బయలుదేరితే నెల రోజులు గడువు ఇచ్చాడు సుగ్రీవుడు. ఈ నెల రోజుల గడువు తీరిపోయింది. అది కాకుండా చైత్రమాసం వరకు కూడా వెళ్ళిపోయింది. 6 నెలలు గడిచిపోయాయి తెలియకుండా ఆ గుహలోనే. దిగాలు పడిపోయాడండి అంగదుడంతటి వాడు. యువరాజైనా ఆవిడేమో సముద్ర తీరం దగ్గర చేర్చేసింది తీసుకొచ్చి. ఆ సముద్రం చూస్తుంటే ఉత్తుంగ తరంగాలతో తీక్షణంగా తన యొక్క తరంగాల్ని ప్రకోపింపజేస్తుంది. వివిధ రకాలైనటువంటి జంతువులకి ఆలవాలంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సీతని ఎక్కడని వెతకాలి? ఈ రావణాసురుడు అనేటటువంటి వాడు ఎక్కడుంటాడు? సమయమా మించిపోయింది. ఏ ముఖం పెట్టుకుని రాజుకి మన ముఖాన్ని చూపించాలి? ఈ ఆందోళనలో పడ్డాడు యువరాజు అంగదుడు. వయం ఆశ్వయుజే మాసి కాలసంఖ్యా వ్యవస్థితాః ప్రస్థితాః సోపి చాతీతః కిమతః కార్యముత్తరం. సీతాన్వేషణకై కిష్కింధ నుండి బయలుదేరి ఈ బిలమునందు ఉన్నప్పుడే మనకి ఆయన పెట్టిన కాల వ్యవధంతా కూడా తీరిపోయింది. ఈ విషయం మనకి తట్టనే లేదు. మనకు అప్పగించిన కార్యాన్ని 1 మాసంలో పూర్తి చేయడానికి అంగీకరించి మనం వచ్చాం. తీరా చూస్తే మన కర్తవ్యం అనేటటువంటిది నెరవేరలేదు. మనం అప్పగించినటువంటి కార్యమునందు కృతార్థులము కాలేదు. కాబట్టి ఇప్పుడు మనం మరణించడమే మంచిది అంటున్నాడు అంగదుడు. చూడండి, ఎందుకు మరణించడం? మళ్ళీ వెళ్ళి ముఖం చూపిస్తే ఎలాగో శిక్ష వేస్తాడు సుగ్రీవుడు. ఎలాంటి శిక్ష వేస్తాడో నాకు బాగా తెలుసు మా యొక్క పెనతండ్రి అన్నాడు అంగదు. ఎందుకుట? కపిరాజు అయినటువంటి సుగ్రీవుడి యొక్క ఆజ్ఞని పాటించని వాడికి సుఖం ఎక్కడ ఉంటుంది? అందరి ముందు మనల్ని అవమానిస్తాడు. అంతేకాదు, ఇలాంటి సమయంలో నేను వెళ్ళి నా ముఖాన్ని సుగ్రీవుడికి చూపించడం కన్నా ప్రాయోప్రవేశం చేయడమే ఉత్తమం కదా. ప్రాయోప్రవేశం అంటే అర్థం ఏమిటి అంటే అండి, వాళ్ళు ఒక చోట స్థిరాసనం వేసుకుని దర్భలు పరుచుకుని కూర్చుంటారు ఆచమనం చేసి. ఇంకంతే, లేవరు అక్కడి నుంచి. ఏ జలచర మృగాలైనా సరే కనుక వచ్చి తినేస్తే వారి దేహాన్ని వాటికి అప్పగించేస్తారు. ఆ విధంగా శరీరాన్ని వదిలేద్దామని నిశ్చయించుకుంటున్నాడు అంగదుడు. ప్రభువు ఎలా ప్రవర్తిస్తే సైన్యం కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అంతటి నైరాస్య స్థితికి వెళ్ళాడు. చూడండి, ఎప్పుడు అవకాశం దొక్కుతుందా శిక్షిద్దామా అని నన్ను చూస్తూనే ఉన్నాడు. సుగ్రీవుడి యొక్క మనస్సు అనేటటువంటిది చాలా కఠినమైనది, అది నాకు చాలా బాగా తెలుసు అన్నాడు అంగదు. కాబట్టి ధ్రువం వో హింసితా రాజా సర్వాన్ ప్రతిగతానితః
వదేన అప్రతిరూపేణ శ్రేయాన్ మృత్యురిహైవ సహ. ఒకవేళ మనం తిరిగి వెళ్ళామే అనుకోండి వెనక్కి, ఆయన విధించేది కూడా మరణదండనే మనందరికీ కూడా. కాబట్టి అదేదో ఇక్కడే చనిపోతే వీడు కార్యమునందు సఫలీకృతుడు కాలేదు అనేటటువంటి మచ్చ కూడా మన మీద ఉండదు. సీతాన్వేషణ కార్యమునందు దేహత్యాగాన్ని ప్రాణాలు అర్పించిన వీరులు అని పేరు వస్తుంది మనకి అనే ఆలోచనలో పడ్డాడు అంగదు. చూడండి, నిజానికి సుగ్రీవుడు నన్ను యువరాజుగా ప్రకటించలేదు. నన్ను యువరాజుగా ప్రకటించిన వాడు రామచంద్ర ప్రభువే. సుగ్రీవుడికి ఎన్నటికీ కూడా నా మీద ప్రేమ అనేటటువంటిది ఉండదు. కఠినమైనటువంటి మరణదండన ఇస్తాడు అతను. అతడి మాటను కనుక ఉల్లంఘిస్తే నా మిత్రులందరినూ చూస్తూ ఉండగా, బ్రతికి ఉండగానే నేను అతని చేతిలో అకాల మృత్యువు పొందవలసి ఉంటుంది. అందరు ఎదురుకుండా, నా బంధువులు ఎదురుకుండా, నా మిత్రులు ఎదురుకుండా నన్ను చంపేస్తాడు. అంత ముందు అవమాన భారం భరిస్తూ చనిపోవడం కన్నా మనందరం ఇక్కడే ప్రాయోప్రవేశం చేయడం మంచిది కదా అని దీనంగా మాట్లాడితే మిగతా వానరులందరూ కూడా అవును, అంగదుడు చెప్పింది నిజంగానే అవును కదా, సుగ్రీవుడు చాలా కఠినాత్ముడు, చాలా కఠినంగా శిక్షిస్తాడు, కాబట్టి మనం తిరిగి వెళ్ళడం కన్నా ఇక్కడే ప్రాయోప్రవేశం చేయడం మంచిది అని వాళ్ళు కూడా అనుకున్నారట. అయితే ప్లవంగమానంతు భయార్ధితానం శ్రుత్వా వచస్తార ఇదం భకాశే అలం విషాదేన బిలం ప్రవిశ్య వసామ సర్వే యది రోచతే వహ. ఇక్కడ తారుడు అనేటటువంటి ఒక వానరుడు ఒక సలహా ఇచ్చాడు. ఏమిటా సలహా? నాయనా అంగదా, నువ్వు అన్నది బాగానే ఉంది, మనందరం సుగ్రీవుడి యొక్క చేతిలో కఠినమైన శిక్షను అనుభవించడం కన్నా ప్రాయోప్రవేశం చేయడం చాలా మంచిదన్నావు. నా ఆలోచన ఏమిటో చెప్తాను విను. అదేదో మనం శరీరాన్ని విడిచిపెట్టడం కన్నా మనకి సుగ్రీవుడితోనూ పని లేదు, ఈ రావణాసురుడితోనూ పని లేదు, హాయిగా ఆ కనిపిస్తున్నటువంటి ఆ బిలంలోకి వెళ్ళిపోదాం. స్వయంప్రభా బిలంలోకి వెళ్ళిపోతే హాయిగా చక్కటి ఆహారము, కందమూల ఫలాలు, నీరు అన్నీ సమృద్ధిగా, తేనె అంతా కూడా సమృద్ధిగా దొరుకుతుంది. అక్కడ ఉన్నామని మనల్ని ఎవ్వరూ కూడా కనిపెట్టలేరు. హాయిగా మయుడి చేత నిర్మించబడినటువంటి ఆ బిలంలో మనం హాయిగా మన జీవిత పర్యంతము సుఖాన్ని అనుభవిద్దాము. ఈ ఆలోచన ఎలా ఉందన్నాడు. అంటే అప్పుడు తారుడు పలికిన మాటలకి అంగదుడు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగానే మాట్లాడాడు తారుడు కూడా, ఇంకా అదేదో మనం ఆ బిలంలోకే వెళ్ళిపోదాం అందరం అన్నట్లుగా అంగదుడు మాట్లాడుతున్నట్టు. చూడండి, వానరులు అనేటటువంటి వారి యొక్క బుద్ధి కాస్త చపలత్వాన్ని చెంది ఉంటుంది. ఇలా మాట్లాడుతూ తాను పక్కవాడు ఇచ్చేటటువంటి అసంబద్ధమైనటువంటి ఆలోచనలన్నింటినీ వింటున్నటువంటి అంగదుడైనటువంటి యువరాజుని చూశాట. బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి మంత్రి అయినటువంటి స్వామి హనుమ తథా బ్రవతి తారేతు తారాధిపతి వర్చసి అధమేనే హృతం రాజ్యం హనుమాన్ అంగదేన తత్. రాజ్యాన్ని పరిపాలన చేయడానికి కావలసిన సామర్థ్యం కలిగినటువంటి పురుషుడు ఎవరు? అంగదుడు. అంతటి శక్తిశాలి, బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు. బుద్ధ్యా అష్టాంగయాయుక్తం చతుర్బల సమన్వితం చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాలినస్సుతం. నిజానికి వాలి యొక్క కుమారుడైనటువంటి అంగదుడు అష్టాంగముల యందు 4 బలముల యందు 14 విశిష్ట లక్షణాలు కలిగినటువంటి వాడుట. అలాంటి వాడిగా కనిపిస్తున్నాడు ఎవరు? అంగదుడు. ఎవరికి? హనుమంతుడికి. ఈ 14 లక్షణాలు ఏమిటి? ఈ 4 బలాలంటే ఏమిటి? అష్టాంగ యోగములంటే ఏమిటి? అష్టాంగములంటే ఏమిటి అని చెప్తున్నారు ఇక్కడ. గ్రహణం, దారణం చైవ, స్మరణం, ప్రతిపాదనం, ఊహో, అపోహ, అర్థ విజ్ఞానం, తత్వజ్ఞానం చదీ గుణా. వినాలి అనేటటువంటి కోరిక ఉండడం, వినడం, వినిన విషయాన్ని గ్రహించడం,
గ్రహించిన దానిని మనసులో నిలుపుకోవడం, ఊహించడం, సంశయాన్ని నివృత్తి చేసుకోవడం, అనుమానాన్ని, అలాగే అర్థాన్ని చక్కగా అర్థం చేసుకోవడం, తత్వజ్ఞానాన్ని పొందడం, ఇవి అష్టాంగములు అంటారు. ఇవన్నీ కూడా అంగదుడిలో ఉంటాయిటండి. అలాంటి వాడిగా గుర్తించాడు స్వామి హనుమ. అందుకనే వినడము అంటే గుర్తుపెట్టుకోండి, ఏదో సమయం మనకి గడిచిపోతుంది కదా అందుకోసం వచ్చి వింటున్నామని కాకుండా, మనం విన్నదాన్ని ఈ 8 అంగాలతో పూర్తి చేసుకోవాలి. అంటే ముందు అసలు వినడం రావాలి, వినాలనే కోరిక కలగాలి ముందు మనసులో. కోరిక కలిగిన తర్వాత వినినటువంటి విషయాన్ని గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత గ్రహించిన దాన్ని మనసులో మననం చెయ్యాలి. మననం చేసిన తర్వాత దాని గురించి ఆలోచించాలి. ఏదైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి. చేసుకుని ఆ అందులో ఉన్న విశేష అర్థాన్ని చక్కగా గ్రహించాలి. దాని ద్వారా తత్వాన్ని తెలుసుకోవాలి. పురాణాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదేనండి. వినగా 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 అలవాటు పడినటువంటి ఆ దేహం, ఆ మనస్సు దానిని మననం చేసి నిధిధ్యాసనంలోకి తీసుకువెళ్తుంది. అందులో ఎన్నో సందేహాలు కలిగితే గురుముఖత తీర్చుకుని శిష్యుడు అనేటటువంటి వాడు తత్వాన్ని పొందుతాడు. అందుకనే మహాపురుష సంశ్రయ, ఎందుకు మానవుడు అనేటటువంటి వాడు మహాపురుషుల్ని ఆశ్రయించాలి అంటే వాడు గొప్పదైన ముముక్షుత్వాన్ని పొందాలి, అందుకోసం ఆశ్రయించాలి. అందుకనే బ్రహ్మము అనేటటువంటి పరబ్రహ్మ వస్తువుని తెలుసుకోవడానికి సాకార వస్తువుని పట్టుకుని నిరాకారం వరకు ప్రయాణం చేయడమే నిజమైనటువంటి గురువు ఇచ్చేటటువంటి జ్ఞానబోధ. గురువెవరు? సాకార రూపంలో కనిపించే దైవం. ఆయన ఏం చేస్తాడు? తత్వాన్ని బోధిస్తాడు. అది బోధించిన దాన్ని మనస్సులో మనం నిక్షేపించుకోవాలి శిష్యుడు అనేటటువంటి వాడు. దాన్ని పట్టుకుని మననం చేస్తూ ఆ మననంలో వచ్చేటటువంటి కూడా సందేహాలు ఏవైనా కలిగితే అవి కూడా నివృత్తి చేసుకుంటే వాడు తప్పకుండా పరబ్రహ్మ వస్తువుని పొందగలుగుతాడు, తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. అందువల్ల విద్యార్థి విద్యను అభ్యసించేటప్పుడు, అర్థించేటప్పుడు ముఖ్యంగా ఆ అష్ట అంగములు కూడా ఉండాలి ఆ మనిషిలో. అది రావడం కోసం ముందుగా శిక్షణ ఇస్తాడండి గురువు శిష్యుడికి. ఆలోచన కలగజేయిస్తాడు. అతడి చేత అతనిగానే ఆలోచింపజేసే లక్షణాన్ని గురువు శిష్యుడిలో కలిగేలా చేస్తాడు. అందుకనే పూర్తిగా విద్యను చెప్పాడు ఒకేసారి. కొద్దిగా చెప్పి దాన్ని అతను ఆలోచింపజేసేలాగా, సందేహం కలిగేలాగా చెప్పి వదిలిపెడతారు. అయ్యా మీరు చెప్పిన కథ బాగానే ఉంది, అసలు ఎందుకు అలా జరిగింది అనే ప్రశ్న రావాలి శిష్యుల్లో. అది వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ పూర్తిగా కథ చెప్తారు. పురాణాలు మీరు చూశారనుకోండి, పురాణాల రచన వైచిత్ర్యం అంతా కూడా అలాగే ఉంటుంది. ముందు జరిగిన విషయాన్ని చెప్తాడు, లోతుగా వివరించడు. అసలు ఎందుకు అలా జరిగిందని శిష్యుడు అడిగితే గురువుని, అప్పుడు గురువు దాన్ని విపులంగా చెప్తాడు. అందువల్ల ఆలోచించాలి, చెప్పిన దాన్ని మెదడులోకి ఎక్కించుకున్నాడా లేదా, అందుకోసం ముందు సంక్షిప్తంగా చెప్తాడు గురువు. తర్వాత అతను అడిగాడు అంటే కంపల్సరీ విన్నాడు, నేను చెప్పిన దాన్ని మననం చేశాడు, అతనికి సందేహం కలిగింది, ఇప్పుడు అడిగాడు. అందువల్ల విద్యార్థి యందు, శిష్యుల యందు గురువు ఇది ఉందా లేదా అని చూస్తాడు. మీకు మొదటే చెప్పాను కిష్కింధకాండ గురించి. కిష్కింధకాండలో గురువు ఎవరు? స్వామి హనుమ. ఈ అష్టాంగములు గ్రహించేటటువంటి గుణం అంగదుడిలో ఉన్నాయని విశ్వసించాట స్వామి హనుమ. కాబట్టి చూడండి, తండ్రి అంతటి పరాక్రమ సంపన్నుడు, తేజస్సులో ఏమిటి, బలంలో ఏమిటి, పరాక్రమంలో ఏమిటి, అన్నింటి యందు వాలికి ఎంత శక్తి ఉందో అంగదుడికి అంత శక్తి ఉందిటండి. అలాంటి వాడు ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడేమిటా అని అనుకున్నట్ట మనసులో స్వామి హనుమ. సామము, దానము, భేదము, దండము అనేటటువంటి చతురుపాయాలలో మూడవదైనటువంటి భేదోపాయాన్ని ఉపయోగించి వానరులందరినీ తన అభిప్రాయం వైపుకు తీసుకురావాలని నిశ్చయం చేసుకున్నాడు స్వామి హనుమ. ఎందుకు? వాళ్ళందరూ ఏదో ఆలోచన చేస్తున్నారు. ఏదో సుగ్రీవుడు విపరీతమైన శిక్ష వేసేస్తాడు, వెళ్తే మనల్ని అందరినీ చంపేస్తాడు, హాయిగా స్వయంప్రభాబిలంలోకి వెళ్ళిపోదాం, హాయిగా సుఖంగా జీవిద్దాం
అని వీళ్ళల్లో వీళ్ళు తప్పుడుగా ఆలోచన చేసుకుంటున్నారు. ఇలా తప్పుడుగా ఆలోచన చేస్తున్న వాళ్ళకి వత్తాసు పలుకుతున్నాడు యువరాజు అయినటువంటి అంగదుడు. ఇప్పుడు అంగదుడికి మిగతా సైన్యానికి భేదాన్ని కల్పించాలి. భేదం అంటే ఏమిటండి? వీళ్ళ అభిప్రాయాలు నిజం కాదు, వీళ్ళ అభిప్రాయాలని కనుక మనం పట్టుకుంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ అభిప్రాయ భేదాన్ని కల్పించి వాళ్ళ అనుకున్న విషయాన్ని వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయడం. ఇది భేదంలో ఉన్నటువంటి లక్షణం. సామం అనుకోండి, నచ్చ చెప్పుతారు, అది వినకపోతే ఏదైనా రావు ఇది ఇస్తాను మాట వినరా అంటాడు, ఏదో ఒకటి ఇచ్చి, దాన్ని దానం అంటారు. ఇక భేదం అంటే ఆ మాటల తన మాటలతో అవతలి వాడి బుద్ధిని మారుస్తాడు, ఇది భేదం. ఇది కూడా వినకపోతే ఇక దండోపాయమే. కాబట్టి సామదాన భేద దండోపాయాల్లో భేదం అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు స్వామి హనుమ. ఏమంటున్నాడు అంటే వినండి. తేషు సర్వేషు భిన్నేషు తతో అభిషయ అంగదం భీషణైర్బహుభిర్ వాక్యై కోపోపాయ సమన్వితై. నీ అంగద, యుద్ధమునందు మీ పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడి కంటే నువ్వు చాలా సమర్థుడివి నిజానికి చెప్పాలి అంటే. అయితే నీ తండ్రి అయిన వాలి అంత గొప్పవాడో ఈ కపిరాజ్యాన్ని అంతటినీ కూడా రక్షించడానికి నువ్వంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ముందు మాట వినేటప్పుడు అవతలవాడు మన మాట వినాలి అంటే వాడిని పొగడాలి కొద్దిగా. అది స్వామి హనుమకి తెలుసు. పొగిడాడు అంటే వీడేదో చెప్తున్నాడు నా గురించి అనే ఉద్దేశంతో మనసు పెడతాడు అక్కడ. కాబట్టి ముందు పొగిడాడు. పొగిడి అంటున్నాడు, నాయనా అంగదా, ఈ వానరులు నువ్వు అనుకుంటున్నట్లుగా నీ పని చేస్తారు అని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు చపల మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళయ్యా. త్వం సమర్థతర పిత్రా యుద్ధే తారేయ వైధురం దృఢం ధారయితుం శక్తః కపిరాజ్యం యదా పిత. వాళ్ళు చంచలమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇప్పటికే 6 నెలల మట్టి తమ భార్యా పిల్లలకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు. చాలామంది తమ ఇళ్ల మీద, భార్య మీద, పిల్లల మీద బెంగ పెట్టుకుని ఉన్నారయ్యా ఇక్కడికి వచ్చినటువంటి వానరులందరూ కూడా. నువ్వేదో అనుకుంటున్నావు, నీతో వచ్చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? నీతో ఎప్పటికీ వీళ్ళు రారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఉన్నారు. నిన్నొక్కడినే వదిలేస్తారు ఇక్కడ. నువ్వేదో వీళ్ళందరూ నీతో కూర్చుంటారనుకుంటున్నావేమో ప్రాయోప్రవేశానికి. అలా కూర్చోరన్నారు. తర్వాత వాక్యం అంటున్నాడు, నిత్యం అస్థిర చిత్తహి కపయో హరిపుంగవ. వీళ్ళు అస్థిరం, వీళ్ళ బుద్ధులు స్థిరము కావు ఎప్పుడు. త్వాం నైతే హనుయుంజేయు ప్రత్యక్షం ప్రవదామితే యదాయాం జాంబవన్ నీల సుహోత్రశ్చ మహాకపి నహ్యహం త ఇమే సర్వే సామదానాభిర్గుణై దండనేవ త్వయా శక్య సుగ్రీవ అదపకర్షితం. ఏదో ఈరోజు అందరూ నీ మాట వినేస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావా కదా? ఎవ్వరూ నీ మాట వినరయ్యా. ఏదో ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు, వృద్ధులు. ఈ యొక్క వానరుల్లో ఎవరు వాళ్ళు? జాంబవంతుడు, అలాగే నీలుడు, సుహోత్రుడు, నేను మొదలైనటువంటి వాళ్ళందరూ. మేము ఈ వానరులందరం కూడా సుగ్రీవుడి దగ్గర నుండి మమ్మల్ని అందరినీ నువ్వు దూరం చేద్దామని ప్రయత్నం చేస్తున్నావా? అది ఎన్నటికీ నువ్వు చేయలేవు. నువ్వు సామంతో కానీ, దానంతో కానీ, వేదంతో కానీ, దండనతో కానీ మమ్మల్ని సుగ్రీవుడి నుంచి వేరు చేయలేవు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి. మమ్మల్ని ఎప్పటికీ కూడా నీ మనస్తత్వం చేత, నీ మాటల చేత మా దారిని మళ్లించలేవు. ఇది గుర్తుపెట్టుకో. ఒకటేం చెప్పాడు, ఈ వానరులు ఎవరు నీ మాట వినరు, ఎందుకంటే ఇంటి మీద వెంగ పెట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళమైనటువంటి మమ్మల్ని నువ్వు నీ వైపుకు తిప్పుకోలేవు, ఎందుకంటే సుగ్రీవుడి నుంచి మమ్మల్ని నువ్వు దూరం చేయలేవు. ఇక మూడో మాట ఏమంటున్నావు? బలహీనుడనేటటువంటి వాడు, గుర్తుపెట్టుకో, బలహీనుడితో బలవంతుడనేటటువంటి వాడు వైరం పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకున్నా కొన్ని సందర్భాల్లో బలహీనుడిని వీడు చాలా అర్భకుడు, వీడు ఇలా కొడితే చచ్చిపోతాడు, వీడితో నాకు పొంతనేమిటి,
వీడిని వదిలేద్దాం అనుకుని ఆ బలవంతుడు కొన్ని సందర్భాల్లో వాడికన్నా చిన్నవాడిని అయినటువంటి వాడిని బలహీనుడిని వదిలేయచ్చు. కానీ ఓ అంగద, బలహీనుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా బలవంతుడితో వైరానికి దిక్కకూడదు. ఇది గుర్తుపెట్టుకో. అలా కనుక దిగాడు అనుకో, వాడికి జీవితంలో క్షేమం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే దుర్బలుడు ఆత్మరక్షణ కోరుకోవాలి అని అనుకుంటే ఎన్నడూ కూడా బలవంతుడితో వైరం పెట్టుకోకూడదు. కాబట్టి బలవంతుడు చిన్నవాడితో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ కొన్ని ఛాన్స్లో బతికే అవకాశాలు ఉంటాయి. చిన్నవాడు ఎప్పుడూ పెట్టుకోకూడదయ్యా. నువ్వు ఈరోజు మీ పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడితో వైరం పెట్టుకునేటటువంటి విధానంలో ఆలోచిస్తున్నావు. ఈ గుహలోకి ప్రవేశించేద్దాం అంటున్నావు మిగతా వానరులందరినీ తీసుకుని. అయితే ఇక్కడికి వెళ్ళి ఏ ప్రమాదము మనకి ఉండదు అని నువ్వు అనుకుంటున్నావు. తారుడు చెప్పాడని నువ్వు భ్రమపడుతున్నావు. ఎందుకంటే ఈ గృహని దెబ్బతీయాలి అని అనుకుంటే రాముడు అక్కర్లేదు, సుగ్రీవుడు అక్కర్లేదయ్యా. లక్ష్మణస్వామి తన యొక్క బాణాన్ని సంకల్పం చేసి వదిలినంత మాత్రం చేత ఈ యొక్క మయుడి చేత నిర్మించినటువంటి ఈ మాయా గుహ చెనికి వేస్తాడు తన బాణం చేత. అప్పుడు మీరందరూ బట్టబయలవుతారు. మీరు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఏదో అనుకుంటున్నావు, నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఎందుకంటే మయుణ్ణి చంపడానికే ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం ఈ గుహని స్వల్పమైనటువంటి హాని మాత్రమే చేసింది. కానీ లక్ష్మణుడి చేత ప్రయోగించబడినటువంటి బాణం ఉందే ఈ గుహని మొత్తం కూడా పెకలించి వేస్తుంది. కాబట్టి ఓ అంగద, నువ్వు ఈ బిలంలోకి ప్రవేశించిన మరుక్షణమే ఈ వానరులందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం సత్యం. వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. అందువల్ల ఆలుబిడ్డల్ని స్మరించుకుంటూ వాళ్ళు ఇప్పటికే బెంగ పెట్టుకుని ఉన్నారయ్యా. ఆకలి దప్పుల చేత అలమటిస్తూ ఉన్నారు, కటికి నేల మీద పడుకుంటూ దుఃఖిస్తున్నారు. కాబట్టి వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే సుఖం ఉన్నవ చోటు వైపుకే ఎప్పుడు ప్రజలు వెళ్తారు. కష్టాలు ఉన్నటువంటి ప్రభువు యొక్క పాలనలో ఎవరు ఉండాలని అనుకోరు. నీతో పాటు వాళ్ళు కూడా కష్టపడడానికి వాళ్ళు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదయ్యా, ఆలోచించుకోమన్నాడు. కాబట్టి బంధుమిత్రులందరినీ కూడా నువ్వు దూరం కాగా నువ్వు ఒక్కడివే ఒంటరి అవుతావు ఆఖరికి. అప్పుడు నీకు గడ్డి పరక కదిలినా కూడా నువ్వు మృత్యువేమోనని భయపడేటటువంటి భయాన్ని పొందుతావు ఆఖరికి, నీ వాళ్ళంటూ ఎవరు నీ దగ్గర లేకపోతే. ఇది గుర్తుపెట్టుకో అంగదా. మాతో కలిసి సీతాన్వేషణ కార్యాన్ని సాధించుకుని మరలా వినయ విధేయతలతో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు. అలా వెళ్తే నిన్ను రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు సుగ్రీవుడు. దానికోసం ఆలోచించవయ్యా, భయపడతావెందుకు? మళ్ళీ వెళ్ళిపోయి పిరికి పందలాగా గృహలో దాక్కుంటానంటావెందుకు? శరీరాన్ని విడిచిపెట్టేస్తానంటావెందుకయ్యా? నువ్వు అనుకున్నంత దుర్మార్గుడు కాదు. నీ మీద ఇప్పుడు సుగ్రీవుడి తర్వాత రాజ్యం అనుభవించవలసింది ఎవరు? సుగ్రీవుడికంటూ సంతానం ఏమీ లేదు. నువ్వొక్కడివే తర్వాత ఉన్నటువంటి వాడు, నువ్వే ఈ కపిరాజ్యాన్ని పరిపాలించగలిగినటువంటి వాడు. అలాంటి సుగ్రీవుడు నిన్ను ఎందుకు చంపుతాడు చేజేతులా? ఆలోచించు అని చక్కని మాటలు చెప్పాడు స్వామి హనుమ అంగదుడికి. ఆ మాటలు అంగదుడికి రుచించలేదు. అంగదుడు అన్నాడు వెంటనే, ఓ వాయుకుమార హనుమ, స్థిరబుద్ధి, అంతఃకరణ శుద్ధి, దయ, రుజువర్తనము, పరాక్రమము, గాంభీర్యము అనేటటువంటి గుణాలు ప్రభువు యందు ఉండాలి. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణాలలో ఒక్క గుణము కూడా సుగ్రీవుడి యందు లేదు అన్నాడు అంగదుడు. తన పినతండ్రి మీద కోపం ఉంది అంగదుడికి ముందర నుంచి కూడా. ఆ కోపాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాడు. ఎందుకు? ఎక్కడ చంపేస్తాడో, కక్ష తీర్చుకుంటాడో, శత్రుశేషం మిగల్చకుండా ఉంచుకుంటానికి ప్రయత్నం చేస్తాడు సుగ్రీవుడు ఎప్పుడూ కూడా. వాలి తనకి శత్రువుగానే భావన చేశాడు. కాబట్టి వాలిని శత్రువుగా భావన చేసి రాముడి చేత చంపించినట్లుగానే వీణ్ణి కూడా తొలగించేసుకుంటే శత్రువు అనేటటువంటి వాడు ఉండడేమో అనే ఆలోచనలో ఉన్నాడు నిజానికి. కాబట్టి ఇలాంటి భావనలు కానీ గుణములు కానీ
సుగ్రీవుడి యందు మచ్చుకకైనా కూడా లేవయ్యా. భాతృర్జ్యేష్ఠశ్చయో భార్యం జీవతో మహిషీం ప్రియ. అతడికి అన్నగారి భార్య వదిన ఏమవుతుంది, మాతృ సమానురాలు, తల్లి వంటిది. కానీ ధర్మేణ మాతరమ్యస్తు స్వీకరోతి జుగుప్సిత. అలాంటిది ధర్మ ప్రకారం మాతృమూర్తితో సమానురాలైనటువంటి తన వదిన గారిని వాళ్ళ అన్నగారు బ్రతికి ఉండగానే అతడు స్వీకరించాడు. చూడండి, అలా కనుక స్వీకరిస్తే నిజంగా సుగ్రీవుడు రాముడు ఒప్పుకుంటాడా? రాముడికి ధర్మం తెలియదా? తెలుసు. కానీ వ్యగ్రతతో ఉండి కోపంతో ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నాడు అంగదుడు. ఎందుకని? మాయావి అనేటటువంటి రాక్షసుడు ఆ గుహలోకి తీసుకుపోయాడు వాళ్ళని. చాలా కాలం గృహ బయట నిలబడ్డాడు ఆ యొక్క సుగ్రీవుడు. ఎంతకాలమైనా బయటికి రావట్లేదు. శబ్దములు విపరీతంగా వినిపిస్తున్నాయి గుహలో. రక్తం బయటికి ఏరులై పారుతోంది. అన్నగారి మాట వినిపించడం ఆగిపోయింది. రక్తం బయటకు వస్తోంది. మా అన్నగారిని రాక్షసుడు చంపేసి ఉండి ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ వాడు గుహలోంచి బయటకు వస్తే మా అందరికీ ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఈ యొక్క గుహ యొక్క మూతని మూసేద్దామని ద్వారాన్ని పెద్ద రాయి తీసుకొచ్చి అడ్డంగా పెట్టాడు. పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పలేదు మంత్రులు ఎవరితోనూ. తనలో తానే పాపం బాధపడేవాడు. అన్నయ్య గారికి చేయవలసిన పితృతర్పణాలన్నీ చేసేసి రాజ్యం రాజు లేకుండా ఉండిపోయిందని మంత్రులందరూ బలవంత పెట్టి రాజ్య సింహాసనం మీద కూర్చోబెడితే అప్పుడు వికల్ప ధర్మాన్ని అనుసరించి, కపిధర్మాన్ని అనుసరించి, అంటే కపులందరికీ వానరులకు ఉండే ధర్మం ప్రకారం పెద్దవాడు చనిపోయిన తర్వాత అతని భార్య చిన్నవాడిని పొందవచ్చు. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి తార సుగ్రీవుణ్ణి పొందింది. ఈ ధర్మాన్ని అనుసరించాడు తప్ప సుగ్రీవుడు అన్నగారు బ్రతికి ఉన్నారనే ఉద్దేశ్యంతో మాత్రం స్వీకరించలేదు. కానీ ఇక్కడ అంగదుడు అంటున్నాడు, మా తల్లి గారిని మా నాన్న బ్రతికి ఉన్నగానే స్వీకరించాడు. బ్రతికున్నాడని తెలిస్తే స్వీకరించడుగా. కాబట్టి కోపంలో ఆ మాటను విడిచిపెట్టాడు. అగ్నిసాక్షిగా మైత్రి చేశాడు రాముడితో సుగ్రీవుడు. చేసి సమయం వచ్చేటప్పటికి వచ్చి ఆదుకుంటానని మాటిచ్చి కాల విలంబం చేశాడు. మళ్ళీ నువ్వు వచ్చి చెప్తే కానీ, లక్ష్మణుడు వచ్చి చెప్తే కానీ ఆ పనికి పూనుకోలేదు సుగ్రీవుడు. అతడు కృతజ్ఞుడు. నిజానికి చెప్పాలంటే హనుమ, లక్ష్మణుడు తనకి చంపేస్తాడేమో అనే భయంతో వచ్చి ఈరోజు మళ్ళీ మనల్ని అందరినీ ఆదేశించాడు. కానీ లేకపోతే అతడికి ఈషన్ మాత్రము కూడా ఆ పని మీద ధ్యాస ఉండదు, పట్టదు. అలాంటి లక్షణం కలిగిన వాడు సుగ్రీవుడు అని హనుమతో అంగదుడు చెప్తున్నాడు. ఒకవేళ నీకు అతడికి కొడుకులు లేరు అని నువ్వు అంటున్నావు. ఒకవేళ అతడికి కొడుకు కనుక పుడితే అతడు గుణవంతుడైనా గుణహీనుడైనా అతడే రాజ్యాధికారాన్ని పొందుతాడు. అప్పుడు నేను ఎంతటికీ కూడా అతడికి నేను కనిపించను. కాబట్టి శత్రువు యొక్క కుమారుడైనటువంటి నన్ను అతడు ఎప్పటికీ కూడా బ్రతకనివ్వడయ్యా. నీ అపోహ కానీ ఆలోచించు కావస్తే. కిష్కిందకి వెళ్ళి బంధించబడి దుఃఖాల పాలు అవడం కన్నా నేను ఇక్కడే ప్రాయోప్రవేశం చేస్తాను, ఇదే నాకు శ్రేయస్కరము. కావున ఇందు నన్ను అనుమతించి మిగతా వానరులందరూ కూడా మీరు ఉండాలనుకుంటే ఉండండి, వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నాకు ఏ అభ్యంతరము లేదు. మీరు బెంగ పెట్టుకుని ఉన్నట్లయితే హనుమ చెప్పినట్లుగా అందరూ మీరు తిరిగి వెళ్ళిపోండి, నన్ను మాత్రం ఇక్కడే వదిలేయండి, నేను ఇక్కడే ప్రాయోప్రవేశం చేస్తానన్నాడు. అంతటి స్థితికి వెళ్ళిపోయాడండి అంగదుడు. ఇప్పుడు హనుమ మాత్రం ఏం మాట్లాడతాడండి? ఆయన చెప్పాల్సిన ధర్మం చెప్పాడు. యువరాజుగా అతడు వినలేదు. వీళ్ళు కూడా అంగదుడి మాటలు విని కాసేపు మొగ్గు చూపారు. ఎందుకు? ఏమో నిజంగా అంత కఠిన శిక్ష వేస్తాడేమో రాజు మన మీద. ఎందుకు? అంగదుడు చెప్పిందే నిజమై ఉంటుంది, అంగదుడితో పాటే మనం కూడా ప్రాయోప్రవేశం చేసేద్దాం అనే స్థితికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు యువరాజు అయిన వాడిని కాదని మనం ప్రవర్తించకూడదు కదా అని అందరూ కూడా అంగదుడిలాగే ప్రాయోప్రవేశానికి సిద్ధపడుతున్నారటండి. అంగదుడు ఈ విధంగా చెప్పి వృద్ధవానరులందరికీ కూడా ఒక్కసారి నమస్కారం చేసి భూమి మీద దర్బలు పరుచుకున్నట్ట దీనవదనంతో ఏడుస్తూ
వాటి మీద కూర్చున్నాడు. అంగదుణ్ణి చూసినటువంటి వానర ప్రముఖులందరూ కూడా దుఃఖంతో బాధపడుతూ కన్నీరు విడుస్తూ సుగ్రీవుణ్ణి తిట్టుకుంటూ వాలిని ప్రశంసిస్తూ, ఇది వానరుల యొక్క బుద్ధి. చూడండి, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వీళ్ళందరూ కూడా నిశ్చయం చేసుకున్నారు. ఇంకా యువరాజు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా చేయాలి తప్పదు అని. అంగదుడి అభిప్రాయాన్ని గుర్తించిన వానరులందరూ కూడా నీటిని ఆచమనం చేశారు. చేసి తూర్పు దిక్కుకు వైపుకు కూర్చున్నారు. దక్షిణం వైపుకు కొసలు ఉండేలాగా దర్బలు వేసుకుని తూర్పు వైపుకు కూర్చున్నారటండి. కూర్చుని అక్కడ వానర శ్రేష్ఠులు శరీరాన్ని విడిచిపెట్టేయడమే మాకు సరి అయినది అనుకుని భావన చేసి, ఇంకా అందరూ కూర్చుంటే ఈయన మాత్రం ఏం చేస్తాడు హనుమ? అందరూ కూర్చున్నారు కాబట్టి ఏం జరిగితే అది జరుగుతుంది, ఇంకా భగవంతుడి మీద భారం. అయినా కూర్చున్నాడు. రామస్య వనవాసంచాక్షయం దశరథస్య చ జనస్థాన పదం చైవ వదం చైవ జటాయుష. తర్వాత వానరులందరూ అక్కడ ప్రాయోప్రవేశానికి సిద్ధపడి కూర్చుని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని? శ్రీరాముడి వనవాసాన్ని, దశరథుడి యొక్క మరణాన్ని, దండకారణ్యంలో కరదూషణాదుల సంహారాన్ని, జటాయువు యొక్క మరణాన్ని, రావణాసురుడి చేత చేయబడినటువంటి సీతాపహరణ ఘట్టాన్ని, వాలి యొక్క వదని, రాముడికి కోపాన్ని కూరుస్తూ పరస్పరం సంభాషించుకుంటూ భయభ్రాంతులయ్యారు. వాళ్ళల్లో వాళ్ళే ఇలాగ భయభ్రాంతులవుతూ ఇలా ఆలోచన చేస్తూ ఉన్నంతలోనే అక్కడ శిఖరం మీద ఒక గుహలో నుంచి ఒక గృద్రరాజు, ఒక పక్షి పర్వతాకార సన్నిభంగా ఉన్నదిటండి. ఆ పక్షి గుహలో నుంచి బయటకు వచ్చి ప్రాయోప్రవేశానికి సిద్ధపడుతున్నటువంటి ఈ వానరులందరినీ కూడా చూసింది. సముద్ర తీరం ఒకవైపు పర్వతం, ఆ పర్వతం మీద ఒక గుహలో నుంచి పక్షి బయటకు వచ్చింది. ఇక్కడ దర్భల మీద కూర్చుని ఇంతమంది వానరుల్ని చూసింది. చూడండి, సంపాతిర్నామనాంనాతు చిరంజీవి విహంగమ భ్రాతా జటాయుష శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుష. ఇతని పేరు సంపాతి అనేటటువంటి పక్షిరాజుటండి. అరుణుడు యొక్క సంతానం, గరుత్మంతుడి యొక్క అన్నగారు అరుణుడు, అతడి యొక్క సంతానం ఈ సంపాతి జటాయువు ఇద్దరూ కూడా. జటాయువు యొక్క అన్నగారు సంపాతి, ఆయన బయటకు వచ్చాడు గుహలో నుంచి. ప్రాయోప్రవేశానికి సిద్ధపడినటువంటి ఇంతమంది వానరులందరినీ కూడా చూసి అనుకుంటున్నట్ట మనసులో, విధి కిల నరంలోకే విధానేనానువర్తతే యథా అయం విహితో భక్ష్య చిరాన్ మహ్యం ఉపాగత. మానవుడు పూర్వజన్మలో చేసినటువంటి సుకృతముల్ని బట్టే, అంటే పుణ్య కార్యక్రమాలని బట్టి అతడి యోగక్షేమముల్ని భగవంతుడే చూసుకుంటాడు అన్నటువంటి మాట ఇది సత్యమై నిలబడింది ఈరోజు అనుకున్నట్ట. ఎందుకుట? మనం జీవితంలో ఏదో ఒక పుణ్యం చేసుకుని ఉంటే మన యోగక్షేమాలు భగవంతుడు చూస్తాడు. ఇది ఆర్షోక్తి. వాడు కష్టకాలంలో ఉన్నా వాడిది ఏదైనా ఒక పుణ్యం ఉందా అని చూస్తాడట భగవంతుడు, ఆ కష్టం నుంచి బయటపడేయడానికి. అది ఉంటే గనక క్షణం కూడా ఆలోచించట, ఏదో ఒక మార్గంలో వాడిని ఆ కష్టం నుంచి పక్కకి తెప్పిస్తాడట. కాబట్టి నేను ఇంతకాలం ఎంతో కష్టం అనుభవిస్తూ ఈ గుహలో ఉన్నాను కొండపర్వతం మీద. నాకా రెక్కలు లేవు, ఈ పక్షిరాజుకి రెక్కలు లేవు, కాలిపోయి ఉన్నాయి, ఎక్కడికి కదలలేడు, ఆహారం నోటిదాకా తెచ్చిచ్చేవారు లేరు. అలాంటి స్థితిలో ఇంతమంది వానరులు తమకు తాము శరీరాన్ని విడిచిపెట్టేయాలని అనుకున్నారు అంటే దైవం నాకు వీళ్ళందరినీ ఆహారంగా నాకు సమర్పింపజేశాడు. ఈరోజు నా నోటి ముందుకు వచ్చింది ఈరోజు ఇంత ఆహారం అనుకున్నట్ట. ఈ ప్రాయోప్రవేశానికి పూనుకున్నటువంటి వానరుల్లో ఎవడైతే మరణిస్తూ ఉంటాడో వాడిని ఒక్కొక్క రోజు ఒక్కొక్కడిని నా డిన్నర్లో బఫేలో నాకు తీసుకువచ్చి వాళ్ళని మెనూ కింద పెట్టుకుంటాను అనుకుంటోంది ఈ సంపాతి అనే పక్షి పైనుంచి. అయితే తస్యదత్వజనం శ్రుత్వా భక్ష్య లుబ్ధస్య పక్షిణ అంగద పరమాయాస్తో హనుమంతం యదాబ్రవీత్. ఆ పక్షి యొక్క మాటల్ని విన్నాడుట అంగదుడు. విని ఉద్విగ్నుడై హనుమంతుడు వారితో మాట్లాడుతున్నారు. పశ్య సీతాపదేశేన సాక్షాత్ వైవస్వతో యమః ఇమం దేశం అనుప్రాప్తో వానరాణం విపత్తయే. ఓ హనుమ, చూడవయ్యా, సీతాన్వేషణ నిమిత్తమై మనందరం కూడా ఇక్కడికి వచ్చాం.
వానరులందరికీ ఆపదలు కలిగించడానికై సాక్షాత్తు సూర్యభగవానుడి యొక్క పుత్రుడైనటువంటి యమధర్మరాజే ఈ యొక్క పక్షి రూపంలో ఇక్కడికి వచ్చాడు మన ప్రాణాలు తీసేయడానికి. చూసావా, ఇంతవరకు రామకార్యం నెరవేరలేదు, సుగ్రీవుడి యొక్క ఆదేశము పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ గృధ్రరాజు అయినటువంటి జటాయువు సీతాదేవిని ఆదుకోవడానికై చేసినటువంటి ఈ సాహస కార్యాన్ని గురించి మీరు కూడా వినే ఉన్నారు కదా వానరులందరూ. అలాగా మనం జటాయువులాగా కూడా మన ప్రాణాలను విడిచిపెట్టలేకపోయాము. ఈరోజు అనవసరంగా సుగ్రీవుడిచ్చినటువంటి మాటకి కట్టుబడలేక, అతని మాటని నగ్గించుకోలేక మనం ఈరోజు శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. మనతో పోల్చుకుంటే నిజానికి జటాయువు చాలా గొప్పవాడు. అతడికి సుగ్రీవుడు లాంటి ప్రభువు లేడు వెనక్కాల. తనంతట తానుగా సీతమ్మ వారిని రక్షిద్దామని పూనుకున్నాడు. పూనుకుని వీరుడై రావణాసురుడితో యుద్ధం చేసి ఆ యుద్ధమునందు శరీరాన్ని విడిచిపెట్టి వీరస్వర్గాన్ని పొందాడు. నిజానికి జటాయువు అంతటి గొప్పవాడు కదా. కాబట్టి ఈ విధంగా మాట్లాడుకుంటూ విచారంతో పదే పదే పలికినటువంటి ఈ మాటలన్నిటినీ కూడా ఆ సంపాతి విన్నాటండి పైనుంచి. వెంటనే తతుశ్రుత్వాదం వాక్యం అంగదస్యాముకోద్గతం అబ్రవీద్ వచనం గృద్రః తీక్ష్ణ తుండో మహాస్వనః. గట్టిగా అరిచాట పైనుంచి అంగదుడు చెప్పినటువంటి మాటలన్నీ విని ఆ పక్షిరాజు అరిచి, కోయం గిరా ఘోషయతి ప్రాణై ప్రియతమస్యమే జటాయుషో వదం భ్రాతు కంపయన్నీవ మే మనః. నా సోదరుడైనటువంటి జటాయువు యొక్క వదని గురించి ప్రకటించిన ఈ వ్యక్తి ఎవడరా మాట్లాడింది నా తమ్ముడు చనిపోయాడని? ఇక్కడ నిజానికి అలా మాట్లాడిన వాడు నాకు చాలా ప్రియతముడు. ఎందుకంటే నా తమ్ముడు ఎక్కడ బ్రతికి ఉన్నాడో ఇప్పటిదాకా నాకు తెలియదు, అతను ఎలా చనిపోయాడో నాకు తెలియట్లేదు, నాకు ఆందోళన కలుగుతోంది. దండకారణ్యంలో నా సోదరుణ్ణి రాక్షసులకి ఎందుకు యుద్ధం జరిగిందో నాకు వివరించండి. చాలా కాలం తర్వాత నేను నా తమ్ముడి పేరు నా చెవితో వింటున్నాను. ఓ మహాత్ములారా, నన్ను ఈ గిరిశిఖరం నుంచి కిందకి దించండి, నాకు మా తమ్ముడి యొక్క కథనంతటినీ సవివరంగా వివరించండి అని అడుగుతున్నట్టు పైనుంచి పక్షిరాజు. వానరులందరూ కూడా ఆ మాట్లాడుతున్న పక్షి కేసి చూశారు, భయచికితులయ్యారట. అతడంటున్నట్ట, నా తమ్ముడు జటాయు యొక్క వధ ఎలా జరిగింది నేను వినాలనుకుంటున్నాను, దయతో చెప్పండి. రామచంద్ర ప్రభు దశరథుడి యొక్క కుమారుడు నా యొక్క సోదరుడికి మిత్రుడు ఎలా అయ్యాడో చెప్పండి అని అడిగాడు. ఆ పక్షిరాజు మాట్లాడిన మాటల మీద విశ్వాసం కలగలేదండి ఈ వానరులకు ఎవరికి కూడా. మనల్ని అందరినీ ఎలాగో తినేయడానికి చూస్తున్నాడు, వాడికి రెక్కలు లేవు, ఇప్పుడు మనల్ని కిందకి దించమంటున్నాడు, దించమన్న తర్వాత మన అందరినీ ఒక్కొక్కళ్ళని మింగేస్తాడు, అందుకనే ఇంత నాటకం ఆడుతున్నాడు ఈ సంపాతి అనేటటువంటి పక్షి అని ఈ వానరులందరూ అనుకుంటున్నారట. అనుకుంటూ ఉంటే అప్పుడు అంగదుడు అన్నట్ట, ఎలాగో మనందరం ప్రాయోప్రవేశానికి సిద్ధపడ్డాం, శరీరం ఎలాగో విడిచిపెట్టేద్దాం అనుకున్నాంగా, అదేదో ఈ పక్షి చేతిలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాం, మహా ఇది అంతకు మించే ఉంది. మన యొక్క చావు మృత్యుదేవత రూపంలో ఈ పక్షి రూపంలోనే వచ్చి ఉండవచ్చు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వెంటనే వాళ్ళందరూ కూడా ఆ గిరిశృంగం దగ్గరికి వెళ్ళి ఆ సంపాతిని జాగ్రత్తగా ఎత్తుకుని కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఒక బండ మీద, రాయి మీద. ఇప్పుడు అంగదుడు మాట్లాడుతున్నాడు జటాయు ఈ యొక్క సంపాతితో. రామస్యతో, అయ్యా అసలు జరిగిన విషయం అంతా ఏమిటో నాకు సవివరంగా చెప్పమన్నా సంపాతి. అప్పుడు అంగదుడు చెప్తున్నాడు, రామస్యతు పితుర్నిర్మితం జటాయుర్నామ గృద్ధరాట్ దదర్శ సీతాం వైదేహిం హ్రీయమాణాం విహాయస. తండ్రి మాట కోసం దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడైనటువంటి రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి వచ్చేశాడు తన భార్యతో, లక్ష్మణుడితో కలిసి. అయితే దండకారణ్యంలో ఋషుల్ని బాధిస్తున్నటువంటి రాక్షసులందరినీ రాముడు చంపితే రావణాసురుడు తన భార్య అయినటువంటి సీతమ్మ వారిని ఎత్తుకుని తీసుకుపోయాడు.
అలా ఎత్తుకు తీసుకుపోయే సమయంలో జటాయువు తన ప్రాణాల్ని ఒడ్డి మరి ఆ సీతమ్మని కాపాడడానికి దండకారణ్యంలో పంచవటి దగ్గర చాలా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి ఈ యుద్ధంలో తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేద్దామని అనుకున్నాడు. చూడండి, ఈ విషయం అంతా చెప్తున్నాడు. అయితే ఆ రామచంద్ర ప్రభు సీతమ్మ వారిని వెతుక్కుంటూ సుగ్రీవుడితో మైత్రీబంధం ఏర్పాటు చేసుకుని మా తండ్రి అయినటువంటి వాలిని సంహారం చేశాడు. చేసిన తరువాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సుగ్రీవుడు ఈ వానర సైన్యాన్నంతటినీ కూడా సీతమ్మని అన్వేషించడం కోసమని అన్ని దిక్కుల వైపుకి పంపిస్తే దక్షిణం వైపుకి మేము వచ్చాం, మేము సీతమ్మ జాడ తెలియక ఇక్కడ ప్రాయోప్రవేశానికి సిద్ధపడుతూ ఉంటే నువ్వు మాకు తారసపడ్డావు అని చెప్పాడు. వెంటనే ఈ యొక్క పక్షిరాజు చెప్తున్నాడు, చూడండి, వీళ్ళు రామకథ తెలుసో తెలియకో శరీరం విడిచిపెట్టేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి చెప్పుకున్నారండి అందరూ. రామకథ చెప్పుకున్నందుకు గాను వీళ్ళ యొక్క ప్రాణాలు నిలిచాయి. ఇది వీళ్ళ యొక్క అదృష్టం. రామకథ ఎక్కడ వినిపిస్తూ ఉంటుందో అక్కడ పోయే ప్రాణం కూడా తిరిగి వస్తుందండి. రామకథకంత శక్తి ఉంది. రామకథ వింటూ ఉన్నవాడికి, రామనామం చదువుతూ ఉన్నవాడికి, రామనామాన్ని ఎప్పుడూ పఠిస్తూ ఉన్నవాడికి ఆయుష్ వృద్ధి చెందుతుందన్నారు. అందుకనే చూడండి, వృక్షబిలంలోకి వెళ్ళిపోయారు. వృక్షబిలంలోకి వెళ్ళిపోయినా అక్కడి నుంచి బయట పడడం కష్టం. కానీ రామకథనంతటినీ చెప్పాడు హనుమ ఆ స్వయంభ్రమకి. వెంటనే మళ్ళీ శరీరాలు వాళ్ళకి బ్రతకడానికి వీలుగా ఆవిడ అనుగ్రహించి ఇప్పుడు ప్రాయోప్రవేశం చేసేద్దాం అనుకున్నా రామకథని తెలుసో తెలియకో చెప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క సంపాతి అనే పక్షి ద్వారా ప్రాణాలు నిలుస్తున్నాయి. కాబట్టి రామకథ మనిషిని నిలబెట్టేస్తుంది. అలాగా ఇప్పుడు ఈ పక్షి అంటోంది, ఓ వానరులారా, యవియాన్ నమసభ్రాత్ర జటాయుర్నామ వానరాహ యమాఖ్యాత హతం యుద్ధే రావణేనా బలీయస. బలీయమైనటువంటి రావణాసురుడి చేత హతుడైనటువంటి మా తమ్ముడు జటాయువు నాకు తోబుట్టువు, నాకు సొంత తమ్ముడు. నేనిప్పుడు చాలా వృద్ధుణ్ణి, నిజానికి ఓపిక లేదు శరీరంలో, పైగా నా రెక్కలు కాలిపోయి ఉన్నాయి. కాబట్టి నా సోదరుణ్ణి చంపినటువంటి రావణాసురుడి మీద నేను ఇప్పుడు పగ తీర్చుకోలేను, నాకంతటి శక్తి లేదు. అందువల్ల బాధాకరమైనటువంటి వార్తని చెప్పారు మీరు, కాబట్టి నేను కాసేపు మౌనంగా సహిస్తున్నాను తప్ప అంతకుమించి నేనేమీ చెయ్యలేను. పురా వృత్రవదే వృత్తే పరస్పర రజయైషిణా ఆదిత్యం ఉపయాతోస్వో జ్వలంతం రశ్మిమాలినం. పూర్వం వృత్తాసుర వధ జరిగినప్పుడు మేము అన్నదమ్ములు ఇద్దరం కూడా ఆకాశంలో వేగంగా ఎగిరే విషయంలో పరస్పరం పోటీ పెట్టుకుని వేడి కిరణములతో వెలుగొందుతున్నటువంటి సూర్యమండలాన్ని సమీపించాం. ఎప్పుడో వృత్తాసురుణ్ణి ఇంద్రుడు చంపినటువంటి సమయంలో జరిగిన కథ ఇది. అంటే ఎంతటి కాలానికి సంబంధించిన వాళ్ళు చూడండి, వైనతేయ వంశానికి చెందిన వారండి వాళ్ళు, సామాన్యులు కాదు. కాబట్టి చాలా పూర్వీకులు, వృద్ధులు, వయోవృద్ధులు. కానీ తిర్యగ్జంతువులై పుట్టినా సరే వారికి ఆ యొక్క బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది, కర్మాధికారం అనేటటువంటిది ఉన్నది. ఆ వృత్తాసుర సంహారం జరిగినప్పుడే మేమిద్దరం పోటీ పెట్టుకున్నాం, ఎవరైతే సూర్యమండలాన్ని వేగంగా చేరుకుంటారో అని. ఎగిరాం ఆకాశంలోకి. ఎగురుతూ ఉంటే మేము ఆకాశంలో మధ్యాహ్న సమయం అయింది. ఈ మధ్యాహ్న సమయం చేత కిరణాలు వేడికి తట్టుకోలేకపోయాం. ప్రచండ మార్తాండ మండితుడై సూర్యభగవానుడు వర్షింపచేస్తున్న వేడి తాపానికి మా తమ్ముడైనటువంటి జటాయువు మూర్ఛిల్లిపోయాడు. మూర్ఛిల్లిపోతూ భూమి వైపుకు వెళ్ళిపోతున్నాడు. మా తమ్ముడు సూర్యతాపాన్ని తట్టుకోలేకపోతున్నాడని వేగంగా నేను మా తమ్ముడి కన్నా భాగంలోకి ఎగిరి నా రెండు రెక్కల్ని అతడికి నీడగా సూర్యతాపం తగలకుండా అడ్డుపెట్టాను. అలా అడ్డు పెట్టడం వల్ల ఆ సూర్యుడి యొక్క కిరణాల యొక్క ఆ గాఢతకి, ఆ అంతటి తీక్షణమైనటువంటి కిరణాల వల్ల నా రెండు రెక్కలు కాలిపోయాయ్యా. మా తమ్ముడో స్పృహ తప్పి దండకారణ్యంలో పడిపోయాడు. నా రెక్కలు కాలిపోయి వింధ్యా పర్వత ప్రాంత సానువులైనటువంటి ఈ నైరుతి భాగపు శాఖ దగ్గర నేను వచ్చి పడిపోయాను అని చెప్పాడు. కాబట్టి
ఇలా చెప్పగానే అంగదుడు అంటున్నట్టండి, ఏమని, జటాయుషో యది భ్రాత్ర శృతంతే గదితం మయా ఆఖ్యాహి యది జానాసి నిలయం రాక్షస. కాబట్టి నా తమ్ముడిని జాడే తర్వాత నాకు నా తమ్ముడి జాడ తెలియలేదు, నేను అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను అని చెప్తే అంగదుడు అంటున్నాడు, నాయనా పక్షిరాజా, ఓ సంపాతి, నిజంగా నువ్వు చెప్పిన విషయాలన్నీ మేము విన్నాం. నువ్వు వాస్తవంగా జటాయువు యొక్క సోదరుడివే అయితే ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుడి నివాసం నీకు కనుక తెలిస్తే నాకు చెప్పు. అలా చెప్పి నీ తమ్ముడి యొక్క రుణం రామచంద్ర ప్రభు యొక్క కార్యమునందు నువ్వు మాకు సహాయపడు అని చెప్పాడు. చెప్తే అప్పుడు అతడు ఇక్కడ అతడు ఈ రావణాసురుడు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాడా లేకపోతే దూర ప్రాంతంలో ఉన్నాడా నీకు తెలిస్తే చెప్పవయ్యా అంటే వెంటనే చెప్తున్నాడు ఈ సంపాతి, నిర్దగ్ధపక్షో గృద్రోహం హీనవీర్య ప్లవంగమ. ఓ వానరులారా, నేను రెక్కలు కాలినటువంటి పక్షిని, శక్తి కోల్పోయినటువంటి వాడిని, నాకు చేతనైనంతలో మాత్రమే నేను రాముడి యొక్క కార్యమునందు సహాయం చేయగలను. నిజానికి నేను అతల వితల వరుణలోకాల యందు కూడా నేను తిరిగినటువంటి వాడిని. విష్ణువు త్రివిక్రమావతారంతో ఆక్రమించినటువంటి ఊర్ధ్వలోకాలన్నింటి యందు కూడా తిరిగినటువంటి వాడిని. దేవాసుర సంగ్రామం నాకు తెలుసు. అమృతార్థమై క్షీరసాగరాన్ని చిలికినప్పుడు కూడా నేనున్నాను. అంతేకాదు వృద్ధావస్థ చేత ఇప్పుడు నాకు శక్తి కోల్పోయాను, నా యొక్క శక్తి మొత్తం పోయింది, ఇప్పుడు ప్రాణశక్తి క్షీణించింది. నేనంతటి వృద్ధుణ్ణి, రాముడి కార్యానికి తోడ్పడమే నా ప్రథమ కర్తవ్యం అని మీరు తెలుసుకోండి. తప్పకుండా రామకార్యంలో నేను మాట సహాయం మాత్రం చేయగలనన్నాడు. తరుణీ రూపసంపన్న సర్వాభరణ భూషిత హ్రియమాణ మయా దృష్ట రావణేన దురాత్మన. ఒకానొకసారి చక్కని రూపం కలిగినటువంటి ఆభరణాలు ధరించినటువంటి మలినమైనటువంటి నలిగిన పట్టు వస్త్రం కలిగినటువంటి ఒక స్త్రీని ఒక నల్లటి కొండగా కొండ పరిమాణంలో ఉన్నటువంటి కాటుక కొండలాగా ఉన్నటువంటి ఒక రాక్షసుడు తన చేతితో పట్టుకుని ఆవిడ గిలగిలా విదిలించుకుంటూ రామ లక్ష్మణ అని అరుస్తూ ఉండగా ఆకాశంలో తీసుకుపోతూ ఉండడాన్ని నేను చూశాను. అయితే ఆమె తన ఆభరణాలన్నీ కూడా తీసివేస్తోంది, ఆమె శరీరం అంతా వణికిపోతోంది. ఉదయాద్రిపై ప్రసరిస్తున్నటువంటి సూర్యకాంతులలాగా ఆమె యొక్క పట్టు పీతాంబరం శోభిల్లుతోంది. ఆ రాక్షసుడు ఆమెని వేగంగా తీసుకుపోతున్నాడు. పదే పదే శ్రీరాముడి యొక్క నామాన్ని స్మరిస్తోంది. ఆ తరుణి, ఆ స్త్రీ సీతాదేవి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆ రాక్షసుడి నిలయం గురించి, వాడు ఎక్కడుంటాడు అన్న విషయం గురించి మీకు చెప్తాను వినమన్నాడు. ఓ వానరులారా, తాంతు సీతాం అహం మన్యే రామస్య పరికీర్తిత శ్రూయతాం మే కథయతో నిలయం తస్య రాక్షస పుత్రో వైశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ అద్యాస్తే నగరీం లంకాం రావణో నామ రాక్షస. అతడి పేరు రావణాసురుడు. అతడు విశ్రవసుడు యొక్క కుమారుడు, ఔరసపుత్రుడు, కుబేరుడు యొక్క సోదరుడు. అతడు లంకానగరంలో నివాసం ఉంటూ ఉంటాడు. ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో సముద్రం మధ్య భాగంలో ఒక ద్వీపం ఉన్నది. అది విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి చక్కటి నగరం. అందులో గృహద్వారాలన్నీ కూడా స్వర్ణమయములు, బంగారపు వేదికలతో చిత్ర విచిత్రముగా ఆ నగరం శోభిల్లుతూ ఉంటుంది. మహాపరాక్రమం కలిగినటువంటి యోధుల చేత సూర్యకాంతులతో అది తేజరిల్లుతూ ఉంటుంది అని చెప్పింది ఈ యొక్క సంపాతి అనేటటువంటి పక్షి. సీతాదేవి ఈ లంకలో రావణాసురుడి యొక్క అంతఃపురంలో బంధించబడి ఉన్నది. ఆమె పట్టు వస్త్రాన్ని కట్టుకుని ఉన్నది. దీనురాలై సీతామాత రాక్షస స్త్రీలు కాపలా కాస్తూ ఉండగా ఆ యొక్క లంకానగరంలో ఆవిడ బంధించబడి ఉన్నది. కాబట్టి ఈ లంకానగరం చుట్టూ కూడా సముద్రం చేత ఆవరించబడి ఉంది. ఈ జనక మహారాజు కూతురైనటువంటి ఈ యొక్క సీతని అక్కడికి వెళ్తే మీరు చూడగలరు అని చెప్తున్నాడు ఈ యొక్క సంపాతి. అయితే ఓ వానరులారా, వెంటనే మీ పరాక్రమాన్ని మీరు చూపించండి, సముద్రాన్ని లంఘించండి, త్వరపడండి. అందరూ కూడా మీరు అవశ్యం వెంటనే సీతాదేవిని దర్శించగలరు, క్షేమంగా తిరిగి రాగలరు. నా దివ్య దృష్టితో చూస్తున్నాను నేను ఇక్కడి నుంచే.
నాకు స్పష్టంగా సీతమ్మ తల్లి నాకు ఇక్కడి నుంచి కనిపిస్తోందన్నాడండి ఆ సంపాతి. అంటే ఎంతటి శక్తివంతుడో చూడండి, దివ్య దృష్టి కలిగినటువంటి వాడు, సామాన్యమైన వాడు ఏం కాదు. బుద్ధి బలము చేత, జాతి యొక్క వైభవం చేత మేము అలా చూడగలమయ్యా. ఓ అంగదా, నేనేదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? కాదు, నేను ఎందుకు చూడగలుగుతున్నానో కూడా చెప్తున్నాను విను. అదా అసాధ్య దక్షిణం తీరం తతో ద్రక్ష్యాద రావణం తత్రైవ త్వరితా క్షిప్రం విక్రమధ్వజప్లవంగమ జ్ఞానేన కలుపశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యద అద్య పందా కులీంగానాం ఏ చ అన్యా ధన్యజీవన ద్వితీయో బలిభోజానాం ఏ చ వృక్షాఫలాసిన. పావురాలు, కుక్కుటములు మొదలైనటువంటి పక్షులు గింజల్ని ఏరుకుంటూ భూమికి కొంత కింద భాగంలో సంచరిస్తూ ఉంటాయి. వీటిని మొదటి మార్గం అంటారు. ఇక కాకులు, గోరువంకలు మొదలైనటువంటివి చెట్ల యొక్క పళ్ళని భక్షిస్తూ ఉంటూ ఉంటాయి. ఇవి రెండవ కక్షలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇక మూడవది నీటి కాకులు, క్రౌంచ పక్షులు, లకుముకి పిట్టలు అంతకంటే ఎత్తైనటువంటి మూడవ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. దానికంటే పై మార్గం నాలుగవ మార్గంలో డేగలు, అంతకంటే ఎత్తైన మార్గంలో ఐదవ మార్గంలో గ్రద్దలు తిరుగుతూ ఉంటాయి. ఈ ఐదో మార్గం దాటి ఆరో మార్గంలో రాజహంసలు అనేటటువంటివి ఎగురుతూ ఉంటాయ్యా. కానీ ఈ ఆరో మార్గాన్ని కూడా దాటి పైకి వెళ్తే మేము వైనతేయశ్చనో జన్మ సర్వేషాం వానరర్షభ ఇహస్తోహాం ప్రవిశ్యామి రావణాం జానకీం తదా. కాబట్టి మేము వైనతేయులం కాబట్టి, గరుత్మంతుడు అరుణుడు జాతికి చెందిన వాళ్ళం కాబట్టి అంతకంటే ఎత్తైనటువంటి 7వ మార్గంలో మేము ప్రయాణం చేస్తాము. అంత ఎత్తులో ఎగురుతారండి ఆకాశానికి, అందుకునే అంత దూరంలో నుంచి ఈ యొక్క జాతి పక్షులన్నీ కూడా. మేమందరం వైనతేయ సంతానమేనయ్యా. ఇహాస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తదా. నేను ఆ వైనతేయ వంశవాణిని కాబట్టి ఇక్కడి నుండే చూస్తున్నాను రావణాసురుడి యొక్క లంకలో బందీకృతురాలై ఉన్నటువంటి సీతామాతని. ఎందుకంటే మా జాతి బలం చేత, మా దృష్టి బలం చేత, మేము తినే తిండి చేత మాకు ఆ యొక్క శక్తి ఉన్నది అని చెప్పాడు. అంతేకాదయ్య వానరులారా, ఇంకొక మాట చెప్తున్నాను. దూరంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని గ్రహించి దాన్ని భక్షించడం మా జాతి యొక్క ముఖ్య లక్షణం. ఆకాశంలో ఎక్కడో ఎగురుతూ ఉంటుంది గ్రద్ద, ఎగురుతూ ఎగురుతూ ఎక్కడో ఉన్నటువంటి చిన్న పాము పిల్లని చూస్తుంది, వెళ్ళిపోతున్నటువంటి పొదల్లో వెళ్ళిపోతున్నటువంటి పిల్లని. అది అంత దూరం నుంచి పాముని స్పష్టంగా చూస్తుంది. మనం నేల మీద ఉన్న పక్కన వెళ్ళిపోతున్న పాముని చూడలేం. కాబట్టి వాటికి దృష్టి అంత గొప్పగా ఉంటుంది. మామూలు గ్రద్దలకే అంత దృష్టి ఉంటే 7వ భాగంలో ప్రయాణం చేయగలిగే వైనతేయ వంశానికి చెందినటువంటి వారం కాబట్టి మేము 100 యోజనాల దూరాన్నే కాదు, అంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్న వస్తువుల్ని కూడా ఇక్కడ కూర్చుని మా దివ్య దృష్టి చేత చూడగలము. కాబట్టి మా స్పష్టంగా నేను ఇక్కడ కూర్చుని నేను సీతమ్మ దర్శనాన్ని చేస్తున్నాను. ఆవిడ ఖచ్చితంగా ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో లంకాద్వీపంలో బందీకృతురాలై ఉన్నది అని చెప్పాడు. కాబట్టి మొట్టమొదట మీరు ఈ లవణ సముద్రాన్ని లంఘించే ఉపాయం గురించి ఆలోచించండి. ఆ తర్వాత సీతాదేవిని దర్శించి కృతార్థులై కిష్కిందకి వెళ్ళి చేరండి. కాబట్టి వరుణుడికి నిలయమైనటువంటి సముద్ర తీరానికి చేరడానికి సహాయపడ్డానికి మేము అర్థిస్తున్నాను. అక్కడ మహాత్ముడు స్వర్గస్థుడైనటువంటి నా తమ్ముడైనటువంటి జటాయువుకి నేను తర్పణాలు విడిచిపెట్టాలి. కాబట్టి మీరు ఏమైనా నాకు సహాయం చేయాలి అనుకుంటే కాస్త నన్ను తీసుకువెళ్ళి ఎత్తుకుని ఆ సముద్రం దగ్గర దింపండి అన్నాడు సంపాతి. ఎందుకుట? నా తమ్ముడికి నేను తర్పణాలు విడిచిపెడతానన్నాడు. చూసారా, ధర్మాధికారము కర్మాధికారము రెండూ ఉంటే అక్కడ తిరియక్ జంతువులైనా సరే ఆ యొక్క ధర్మం అనేటటువంటిది కర్మ అనేటటువంటిది ఉంటుందండి వాళ్ళకి. కాబట్టి సంపాతి తన యొక్క తమ్ముడైనటువంటి జటాయువుకి తర్పణాలు విడిచిపెడతాను, తీసుకెళ్ళమన్నాడు. చూడండి, అనంతరం ఆ వానరులు రెక్కలు మాడిపోయిన ఆ సంపాతిని సముద్ర తీర ప్రదేశం దగ్గరికి చేర్చారు. జలతర్పణాలన్నీ కూడా విడిచిపెట్టింది తమ్ముడికి. అప్పుడు మళ్ళీ అడుగుతున్నారు, ఏమయ్యా సంపాతి, ఇంతకు సీతాదేవి ఎక్కడ ఉన్నది? ఆమెను చూసిన వారెవరు? ఆమెను ఎవరు అపహరించారు? వీటినన్నింటినీ దయతో మాకు సవివరంగా చెప్పు అని అడిగారు మళ్ళీ వానరులు. అప్పుడు చెప్తున్నాడు,
శ్రీరాముడి యొక్క బాణ దాటిని లక్ష్మణుడు స్వయంగా ప్రయోగించే శరముల యొక్క ప్రభావాన్ని గుర్తించినటువంటి ఆ మూర్ఖుడు ఎవరయ్యా అని ప్రశ్న వేశారు వీళ్ళందరూ. అంటే అప్పుడు చెప్తున్నాడు సంపాతి, అహం అస్మిన్ గిరౌ దుర్గే బహుయోజనమాయతే. ఇప్పుడు నేను ఈ కొండ ఉన్నదే, ఈ యొక్క కొండ చాలా దూరం వ్యాపించి ఉంది. వింధ్యపర్వతం శాఖ అది. ఈ వింధ్యపర్వతం ఎక్కడి వరకు ఉంది? మధ్యప్రదేశ్ దాటేసి పైదాకా ఉంది. అంత పెద్ద కొండ. అయితే ఈ కొండ మీద నేను చాలా కాలం క్రింద పడ్డాను ఆకాశ మార్గంలో వచ్చి. నేను వృద్ధుడినై ఉన్నందువల్ల నా ప్రాణశక్తి బలపరాక్రమాలు క్షీణించి ఉన్నాయి. ఈ స్థితిలో ఉన్న నన్ను యోగక్షేమాలు నా కుమారుడైనటువంటి సుపార్శ్వుడు చూసుకునేవాడు. నాకు ఆహారం అందించాలి అంటే నేను నా అంతటి నేను ఎగరలేను, కాలిపోయాయి కాబట్టి. నా కొడుకు రోజు నాకు తెచ్చిచ్చేవాడు ఆహారం. ఒకరోజు నాకు విపరీతమైనటువంటి ఆకలేసింది, నకనకలాడిపోతుంది, ఆహారం దొరకలేదు. నా కొడుకు నాకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళి ఒక పెద్ద కొండ మీద నిలబడి సముద్రంలోకి తలపెట్టి చూస్తున్నాడు, ఏదైనా జీవరాశులు దొరుకుతాయా, ఖర్చుకుని వచ్చి తీసుకువచ్చి మా యొక్క తండ్రి గారికి పెడదామని. అతడికి ఏ జీవరాశులు ఆ రోజు కనిపించలేదు. ఈలోపు ఆకాశంలో నుంచి ఒక రాక్షసుడు ఒక స్త్రీని పట్టుకుని తీసుకుపోతున్నాడు. ఆకలి దప్పులతో ఉన్నటువంటి నా కొడుకు వెంటనే ఈరోజు నాకు ఆహారం వీళ్ళేనని ఈ యొక్క స్త్రీని ఈ పురుషుడిని పట్టుకుని మా తండ్రి దగ్గరికి ఆహారంగా తీసుకుపోతానని అనుకున్నాడు. అనుకుని వెళ్ళి అడ్డంగా నిలబడ్డాట ఆ వస్తున్నటువంటి రావణాసురుడికి. ఈ సుపార్శ్వుడు అనేటటువంటి వాడు పక్షి రూపంలో ఉన్నాడు. వెంటనే అప్పుడు ఈ రావణాసురుడు నా కొడుకుని చాలా వినయంగా, కాస్త పక్కకు ఉండండి, నేను వెళ్ళాలి అన్నాడు. అలా అనడం వల్ల ఏమైంది? ఎంతటి దుష్టుడైనా వాడు, ఎంతటి మార్గాన్ని అవలంబించని వాడైనా సన్మార్గాన్ని వాడు జాలిగా మృదువుగా అడిగితే ఎవడు మాత్రం కాదంటాడండి. వాడు మృదువుగా అడిగాడని చెప్పి నేను మార్గం ఇచ్చేశాను నాన్న, పక్కకి తప్పుకున్నాను, వాడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత సిద్ధులు, చారణులు, మహర్షులు ఆకాశంలో నుంచి నా దగ్గరికి వచ్చారు. ఒరే, నువ్వు లేచిన వేళా విశేషం ఈరోజు బాగుంది అని నన్ను అన్నారు. ఎందుకో తెలుసా? వాడు సామాన్యమైన వాడు కాదురా, ముల్లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి రావణాసురుడు వాడు ఈరోజు సీతాదేవిని తీసుకుపోయేటటువంటి కంగారులో నిన్ను అంతగా పట్టించుకోలేదు. అలా పట్టించుకోకపోవడం వల్ల నీతో యుద్ధానికి దిగలేదు. నువ్వు వాడికి దారి ఇచ్చి చాలా మంచి పని చేసావు, నీ ప్రాణాలు కాపాడుకున్నావు అని చెప్పారు నాన్నగారు అని ఆ సుపార్శ్వుడు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు. నేను చాలా కోపాన్ని పొందాను. నాకు ఆ రోజు ఏ ఆహారమో తీసుకురాలేదని కోప్పడితే వాడు విషయం జరిగిందంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా వివరించాడు నాకు అప్పుడు. కాబట్టి అలాంటి ఆవేదన కలిగించే విషయాలు విన్నప్పటికీ కూడా ఆ దుష్టుణ్ణి నేను ఏమీ చేయలేకపోయాను. అతని మీద నేను వెళ్ళి యుద్ధం చేద్దామనే ఆలోచన కూడా నాకు కలగలేదు. ఎందుకంటే నాకు రెక్కలు బూడిపోయాయి, నిశ్చేష్టున్నయి ఇక్కడ ఉన్నాను. నేనేం చేయగలను? నేను ఒక సాధారణమైన పక్షిని. నా బుద్ధి బలాన్ని బట్టి మాత్రం నాకు సాధ్యమైనంత వరకు మాట సహాయం చేస్తానయ్యా, దాన్ని మీరు పౌరుషంతో సాధించవలసి ఉన్నది. అప్పుడు వానరులారా, మీరు నేను చెప్పిన మాటను పట్టుకుని మీరు మీ కార్యంలో సఫలీకృతులు కండి అని చెప్పింది సంపాతి. అయితే ఈ ముల్లోకాలయందు నిగ్రహించుటయందు అనుగ్రహించుటయందును మీరందరూ సమర్థులు. మీకు శత్రువైన దశకంఠుడు చాలా బలపరాక్రమాలు కలిగిన వాడు కావచ్చు, కానీ మీ వంటి సర్వసమర్థులకు అతన్ని జయించడం ఏమాత్రమూ కూడా కష్టం కాదు అని వీళ్ళకి ధైర్యం కలగజేశాడండి సంపాతి. చేసిన తర్వాత తర్పణాలన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారుగా. అయితే అంటున్నాడు, అంగదుడు సంపాదికి చుట్టూరా కూడా కూర్చున్నారట. ఈ అంగదుడు వానరులు అందరూ కూడా గుమ్ముగూడిపోయి కూర్చుంటే అతను చెప్తున్నాడు, ఏమయ్యా వానరులారా, సీతాదేవి గురించి తెలిసిందంతా కూడా యథాతథంగా మీకు చెప్పాను. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, మీరు ఏకాగ్ర చిత్తులై జాగ్రత్తగా నేను చెప్పేది నిశ్శబ్దంగా మాట్లాడకుండా వినండి అని ఒక కథ చెప్పడం ప్రారంభం చేశాడు ఈ సంపాది. చూడండి, అస్య వింధ్యస్య శిఖరే పతితోస్మి పురావనే
సూర్యతాప పరీతాంగో నిర్దగ్ధ సూర్యత రశ్మిభి తత్వం సంకీర్తయిష్యామి యదా జానామి మైథిలీం. అయితే చెప్తున్నాడు, పూర్వం చాలా కాలం క్రిందట జరిగినటువంటి ఒక విషయం. సూర్యుడి యొక్క ప్రచండ తాపానికి నా అవయవాలన్నీ కూడా అస్తవ్యస్తమైపోయాయి. అంతేకాకుండా ఆ సూర్యకిరణాల యొక్క వేడికి నా రెక్కలు మాడిపోయాయి. అప్పుడు నేను వింధ్య శిఖరముల మీద వనాల్లో పడిపోయాను. 6 దినాలు అయ్యేంత వరకు నాకు స్పృహ రాలేదు అని చెప్పాడు. 6 దినాలు అయిన తర్వాత స్పృహ వచ్చిన తర్వాత నేను అంతా అన్ని దిక్కుల వైపుకి పరికించి చూశాను. నాకు ఆ స్థితిలో ఏదీ కూడా అంతు పట్టలేదు. అయితే నేను పడి ఉన్న ప్రదేశం సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి ప్రదేశం, వింధ్య పర్వతం యొక్క దక్షిణ ప్రాంతం అని మాత్రం తెలుసుకున్నాను. అయితే ఇక్కడ ఆ పర్వతం పైన నుండి కిందకి చూస్తే ఒక ఆశ్రమం కనిపించింది నాకు. ఋషిర్ నిశాకరో నామ యస్మిన్ ఉగ్రతపో అభవత్. ఆయన ఆ ఆశ్రమము నిశాకర మహర్షి యొక్క ఆశ్రమము. నిశాకర అంటే అర్థం ఏమిటండి? చంద్రుడు అని అర్థం. ఆయన పేరు నిశాకరుడు, ఆ మహర్షి పేరు. ఆయన యొక్క ఆశ్రమం ఉంటుంది అది. ఆయన్ని నేను ఇంతకు పూర్వం మా తమ్ముడితో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకున్నాను యవ్వన వయస్సులో. అయితే ఇప్పుడు రెక్కలు ఊడిపోయి పడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఆశ్రమాన్ని గుర్తించాను. ఏదో విధంగా కాస్త శక్తి తెచ్చుకుని డేకుకుంటూ ఆ కొండ ప్రాంతం నుంచి కిందకి దిగి ఆయన ఆశ్రమం వైపుకు డేకుకుంటూ వచ్చాను. వస్తే ఆయన ఆశ్రమానికి కొద్దిగా దూరంలో ఒక వృక్షం ఉన్నది. ఆ వృక్షపు నీడలో ఆయన వస్తారు బయటికి కదా అని ఎదురు చూస్తూ అక్కడే ఉన్నాను. ఈలోపు ఆ ఋషి సముద్రంలో స్నానం చేసి ఆయన పవిత్రుడై నడుచుకుంటూ ఆశ్రమంలోనికి తిరిగి వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఈ నిశాకర మహర్షి వారిని నేను చూశానయ్యా. చూడసఖ్యం కానటువంటి తేజస్సుతో వెలుగొందిపోతున్నాడు ఆ మహర్షి. ఆ మహర్షి చుట్టూరా కూడా ఎలుగుబంట్లు, అలాగే సరీసృపాలు, పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు, సర్పాలు ఆ మహర్షి చుట్టూ చేరి ఉన్నాయి. ఎంతటి తపోధనుడు అంటే నిజానికి నిశాకరుడు. ఆయన బ్రహ్మదేవుడితో వెనకాల ప్రాణులన్నీ బ్రహ్మదేవుడిని అనుసరిస్తున్నాయా అన్నట్లుగా కనిపించాట ఈ సంపాతికి. ఆశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వీటన్నిటికేసి సైగ చేసేట. సైగ చేయగానే ఈ విరోధ జంతువులైనటువంటి క్రూర మృగాలన్నీ వాటి స్థానానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాయి. తపశక్తి సంపన్నుడై సకల భూతాలకి అభయం ఇచ్చిన వాడిని చూసి సకల ప్రాణులు ఆశ్రయభూతమవుతాయి, ఆయన్ని చేరతాయి వచ్చి. అంతటి తపోశక్తి సంపన్నుడు. అందువల్ల ఆయన నాకు అలా కనిపించాడు. ఆయన కాసేపటికి ఆశ్రమం నుండి బయటకు వచ్చి నన్ను చూశాడు. దూరంగా చెట్టు కింద ఉన్నటువంటి నన్ను చూసి ఆనందించి క్షణకాలం పాటు బయటికి వచ్చి నేను వచ్చిన కార్యం ఏమిటి అని నన్ను అడిగాడు. దగ్గరికి వచ్చి, ఏమయ్యా సంపాతేనా నువ్వు? చాలా కాలం అయింది నిన్ను చూసి, ఎంతకాలానికి కనిపించావు? మళ్ళీ నీ తమ్ముడు జటాయు ఉండాలి కదా నీతో, ఏడతను నువ్వు అక్కడవే ఉన్నావేమిటి? ఈ పరిస్థితుల్లో ఉన్నావేమిటి? నీ రెక్కలు ఏమైపోయాయి? నీకేం వ్యాధి కలిగింది? నీ రెక్కలు ఇలా చేసిన వాళ్ళెవరు? నీ రెక్కలు ఇలా మాడిపోవడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ నాకు చెప్పు. ఇది వరకు మంచి యవ్వనంలో ఉన్నట్లుగా కనిపించేవాడివి, ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణం ఏమిటయ్యా అని అడగగానే సంపాది చెప్పాటండి, ఓ మహాత్మా, ఈ విషయాన్ని మీకు నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఎందుకు అంటే గాయపడి ఉండడం వల్ల నా ఇంద్రియాలన్నీ కూడా పట్టుతప్పి ఉన్నాయి, అలసిపోయి ఉన్నాను. మీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి కూడా నిజానికి నాకు శక్తి లేదు. కానీ చెప్తున్నాను వినండి. సూర్యుడు ఆకాశ మార్గంలో ఉదయాద్రి దగ్గర పైకి వచ్చేటప్పుడు సూర్యుడితో మేము ప్రారంభమయ్యి మళ్ళీ సూర్యుడు అస్తాద్రికి చేరుకునే లోపు సూర్యుడితో సమానంగా ప్రయాణం చెయ్యాలి అని ఒక సంకల్పం చేసుకున్నాం. ఎవరి దగ్గర? మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి కైలాస పర్వతం దగ్గర తపస్సు చేసేటటువంటి ఋషుల యొక్క సమక్షంలో నేను, నా తమ్ముడు, మా ఇద్దరిలో ఎవరు బలవంతులమో సూర్యుడితో కలిసి మేము ప్రయాణం చేయగలమా లేదా అని అనుకున్నాం. అనుకుని అక్కడి నుంచి పందెం పెట్టుకుని ఉదయాద్రి దగ్గర ప్రారంభమైనటువంటి సూర్యుడిని అనుసరిస్తూ ఆయనతో పాటే వేగంగా ప్రయాణం చేశాం మేము కూడా ఆకాశంలో.
మేము సూర్యమండలం వైపుకు వేగంగా వెళ్ళిపోతున్నాం. అలా భూమిని దాటుకుని ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటే మాకు ఈ భూభాగం అంతా కూడా చాలా చిన్నది కింద కనిపించింది. ఎలా కనిపించింది అంటే నిజానికి ఆకాశంలో చేరిన తర్వాత మాకు ఈ నగరాలన్నీ కూడా, భూమి మీద ఉన్న నగరాలన్నీ కూడా రథచక్రాల ప్రమాణంలో కనిపించాయి. అంతేకాదు అక్కడికి ఇంకా పైకి వెళ్తూ ఉంటే అరణ్యాలన్నీ కూడా మాకు పచ్చిక బయళ్ళలాగా కనిపించాయి. అంతేకాదు కొండలన్నీ కూడా గుళకరాళ్లలాగా కనిపించాయి. అంటే వాళ్ళు ఎంత ఆకాశంలోకి వెళ్ళిపోయారో చూడండి. పర్వతాలు, వనాలు, అరణ్యాలు అన్నీ పచ్చిక బయళ్ళు గుళకరాళ్ల కింద కనిపిస్తున్నాయిట. ఈ యొక్క నగరాలన్నీ కూడా ఏదో రథచక్రంలాగా కనిపిస్తున్నాయిట. అంత పైకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత భూమిని అలంకరించినటువంటి హారాలు కింద కనిపిస్తున్నాయి నదులన్నీ కూడా. పాయలు, చిన్న చిన్న హారాలు ఎలా పేరిస్తే ఎలా ఉంటాయి అలాగా. అయితే జలాశయాల్లో ఉండే ఏనుగుల్లాగా మేరు పర్వతము, వింధ్య పర్వతము కనిపించాయి. అంత పరిమాణంలోకి వెళ్ళాం ఆకాశంలోకి మేము. అప్పుడు మా శరీరాలు చెమటతో నిండిపోయాయి. చాలా వేడి వల్ల ఖేదాన్ని పొందాయి. భయానికి గురయ్యాం మేమిద్దరం. మా చిత్తాలు భ్రమకు లోనయ్యాయి. ఇంద్రియాలు, మనస్సులు కూడా దుర్బలమైపోయాయి. అజ్ఞానంలోకి వెళ్ళిపోయాం. పడమర మొదలు దిక్కు వైపుకు మేము ప్రయాణిస్తూ ఉండగా సూర్యుడు మధ్యలో నుంచి పడమర వైపుకు దిగుతున్నాడు. మాకు ఆ సూర్యుడి యొక్క తాపం అధికమైపోయి ఆ సూర్యుడి యొక్క వేడిని మేము తట్టుకోలేకపోయాం. తట్టుకోలేకపోవడం వల్ల మాకు విపరీతమైనటువంటి వేడి ఆవరించి మా తమ్ముడు స్పృహ తప్పి పడిపోతూ ఉంటే మా తమ్ముడికి నేను వెళ్ళి రెక్కలు అడ్డు పెట్టాను. ఈ యొక్క రెక్కలు కాలిపోయి ఈ వింధ్య పర్వతం మీద పడిపోయానయ్యా. మా తమ్ముడు ఎక్కడో దండకారణ్యంలో పడిపోయాడు. ఓ సంపాది, బాధపడకయ్యా, అర్థమయ్యింది నీ బాధ. ఈ గిరి శిఖరం నుండి కింద పడి చచ్చిపోవడమే మేలని అనుకుంటూ ఉంటే మీ దర్శనం నాకయ్యి మిమ్మల్ని గుర్తించి ఇక్కడికి వచ్చాను స్వామి అని చెప్పుకున్నాడు. అప్పుడు బాధపడద్దని చెప్పి సంపాదిని ఋషి నిశాకర మహర్షి వారు, నాయన నీ చిన్న రెక్కలు పెద్ద రెక్కలు మళ్ళా నీకు తిరిగి వస్తాయి, నీకు ఎటువంటి సందేహము లేదు. నీ దృష్టి కూడా మళ్ళీ బాగుపడుతుంది. క్షీణించినటువంటి నీ ప్రాణశక్తి, బలపరాక్రమాలు మళ్ళీ యథాస్థాయికి పుంజుకుంటాయి. రాబోయే కాలంలో గొప్ప గొప్ప ఘనకార్యాలు జరుగుతాయ్యా, కంగారు పడబోకు, ధైర్యం తెచ్చుకో, ప్రాణాల మీద ఆశ ఉంచుకో అని చెప్తున్నాడు. ఎవరు? దివ్య దృష్టితో భవిష్యత్తును దర్శింపగలిగేటటువంటి నిశాకర మహర్షి వారు దర్శనం చేశారట. ఎప్పటి మాటది? ఇప్పటికీ 8000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నాడండి జటాయు ఈ యొక్క సంపాతి ఆ వానరులందరికీ కూడా. ఆ నిశాకర మహర్షి వారు అంటున్నారు నాతో, పురాణే సుమహాత్కార్యం భవిష్యతి మయా శృతం. పురాణాల ద్వారా నేను భవిష్యత్తులో జరిగే విషయాలన్నింటినీ విని ఉన్నానయ్యా. అంటే రామ కథకి, రామ అవతారానికి కన్నా ముందు రామ కథ ఉన్నది పురాణాలలో. ప్రతి కల్పం భవేద్ రామ రావణస్య తథైవచ. మీకు చెప్పానుగా, కాళికా పురాణంలో చెప్పారని. ప్రతి కల్పానికి రామావతారం ఉన్నది. రామనామము, రామ పాత్ర, రావణ పాత్ర, సీతమ్మ పాత్ర కథలో అక్కడక్కడ కొన్ని కొన్ని వ్యత్యాసాలు కనిపించవచ్చు. కానీ ఆ రావణ సంహారం, ధర్మస్థాపనం, ధర్మ పరిరక్షణం అంతా కూడా జరిగి తీరుతుంది. నిశాకర మహర్షి వారు అప్పటికే పురాణాల ద్వారా భవిష్యత్తును తెలుసుకున్నారు. అందుకనే పురాణం పంచలక్షణం. పురాణం పురాతనమైన నిత్య నూతనమైన విషయాన్ని వెల్లడిస్తుందండి. భవిష్యత్తును గురించి చెప్తుంది, అయిపోయిన విషయం భూతకాలాన్ని చెప్తుంది, వర్తమానాన్ని చెప్తుంది పురాణం. అందువల్ల ఒక్క పురాణాన్ని వినడం వచ్చిందా వాడు స్వతంత్రుడవుతాడు. అంతేకాదు వాడు రాబోయే రోజుల్ని అంచనా వేయగలుగుతాడు, ఎలా బ్రతకాలో తెలుసుకుంటాడు. వాడు సమాజానికి హితైషి అవుతాడు, సమాజాన్ని శ్రేయస్సు కోరతాడు, ధర్మ మార్గం వైపు తాను నడుస్తాడు, నలుగురిని ధర్మ మార్గం వైపు నడిపిస్తాడు. అందువల్ల మహర్షి వారు పురాణాన్ని ప్రమాణం చేశారు. చూడండి, ఆయన సొంత వాక్యం అనట్లేదు ఆయన. కాబట్టి పురాణేషు మహాత్కార్యం భవిష్యతి మయా శృతం. నేను పురాణాల్లో చదివిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి చెప్తున్నానయ్యా, భవిష్యత్తులో చాలా ఘనకార్యాలు జరుగుతాయి. ఇప్పటికి 8000 సంవత్సరాల తర్వాత. ఏమిటి? రాజా దశరథో నామ కశ్చిత్ ఇక్ష్వాకునందన. ఇక్ష్వాకు కులంలో దశరథుడు అనేవాడు ఉంటాడయ్యా.
తస్య పుత్రో మహాతేజ రామో నామ భవిష్యతి. అతనికి రాముడు అనేటటువంటి కుమారుడు పుడతాడు. అరణ్యంచ సహభ్రాత్ర లక్ష్మణేనా గమిష్యతి. ఆయన నాన్నగారి మాట నిలబెట్టడం కోసం లక్ష్మణుడిని వెంటబెట్టుకుని సీతమ్మని వెంటబెట్టుకుని అరణ్యానికి వస్తాడు. వచ్చిన తరువాత అస్మిన్ దర్ధే నియుక్తస్య పిత్రా సత్యపరాక్రమం నివృత్తో రావణో నామ తస్య భార్యాం హరిష్యతి. తన భార్య అయినటువంటి సీతమ్మని రావణాసురుడు అపహరించుకు తీసుకుపోతాడు. అలా తీసుకుపోయినప్పుడు రాక్షసేంద్రో జనస్థానాత్ అవధ్యాసురధానవై, జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని నిహతుల్ని చేస్తాడు రాముడు. సాచకామై ప్రలోభ్యంతి భక్షైర్బోధ్యైశ్చ మైథిలి. ఆ రాక్షసుడు సీతమ్మని నానా విధాలుగా కూడా మభ్యపెట్టి తనని తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమై ఆవిడ్ని తినడానికి సిద్ధపడిపోతాడు. అంతేకాదు ఆవిడ్ని భయపెడతాడు. అలాగా నభోక్షతి మహాభాగా దుఃఖే మగ్న యశస్విని. ఆ లంకలో ఉన్నటువంటి సీత ఏమీ కూడా తినకుండా ఉంటుంది. అప్పుడు పరమాన్నంతు వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవ. ఇంద్రుడు పరమాన్నం తీసుకువెళ్ళి ఇస్తాడు తినమని. ఆవిడ ఆ పరమాన్నంతో శరీరాన్ని నిలబెట్టుకుంటుంది. తదన్నం మైథిలిం ప్రాప్య విజ్ఞేయాంధ్రాదితం త్వితి ఆగ్రమం ఉద్ధృత్య రామాయ భూతలే నిర్వపిష్యతి. సీతమ్మ కోసం భూతలమంతా వెతుక్కుంటూ వస్తున్నటువంటి రాముడు సుగ్రీవుడితో మైత్రీ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అతడు వాలిని సంహారం చేసి సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాడు. సుగ్రీవుడు తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం వానరులందరినీ కూడా అన్ని వైపులకి పంపుతారు. అప్పుడు దక్షిణం వైపుగా సీతమ్మ జాడ వెతుకుకుంటూ నీ దగ్గరికి కొంతమంది వానరులు వస్తారయ్యా. అలా వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి రామకార్యమునందు మాట సహాయం చేయాలి. అందుకోసం నిన్ను నేను నియోగిస్తున్నాను అన్నారు నిశాకర మహర్షి వారు ఈ సంపాదితో. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, లోకానికి నీ వల్ల గొప్ప మేలు జరుగుతుంది. నువ్వు రాజకుమారులైనటువంటి రామలక్ష్మణుల కార్యసిద్ధికై సహాయపడు. దానివల్ల వారికే కాదు బ్రాహ్మణులకి, దేవతలకి, గోవులకి కూడా హితం జరుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి నేను అన్నదమ్ములైనటువంటి ఆ రామలక్ష్మణుల్ని చూచుటకు కుతూహలపడుతున్నాను నిజానికి. కానీ అంతకాలం నేను ఈ శరీరంలో ఉండను, నేను ముక్తిని పొందుతాను, నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని నిశాకర మహర్షి వారు చెప్తున్నారు. చెప్పి భవిష్యత్తులో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా దర్శించగలిగేటటువంటి ఆ మహర్షి ఇట్లు చెప్పి సంపాదితో అంటున్నారు, నేను కావాలి అనుకుంటే నీకు రెక్కలు ఇప్పుడే తెప్పించేయగలనయ్యా సంపాతి, కానీ నేను అలా ఇప్పుడు చెయ్యను. నీ వల్ల చాలా ఘనకార్యం జరగవలసి ఉన్నది ముందర, లోక కళ్యాణం కోసం నువ్వు ఉపయోగపడతావు దైవ కార్యంలో అని చెప్పి ఉన్నారు నాకు. కాబట్టి నాకు అనుజ్ఞ ఇచ్చారు ఆయన, నన్ను ఇక్కడే ఉండమన్నారు. చాలా కాలం నేను ఇక్కడ వేచి చూస్తున్నాను, 8,000 సంవత్సరాల మట్టి. ఇంతకాలం బట్టి వేచి చూస్తున్నా ఒక్కొక్క సమయంలో నాకే అనిపించేది ఏమిటి అంటే, ఈ వెధవ బ్రతుకు బతకలేకపోతున్నాము, రెక్కలు ఊడిపోయాయి, తినడానికి ఆహారం కూడా నేను నా అంతటా నేను సంపాదించుకోలేకపోతున్నాను, భగవంతుడా నేను ప్రాణాలు తీసేసుకుంటానని చనిపోవడానికి చాలాసార్లు సిద్ధపడ్డాను. అలా సిద్ధపడినప్పుడల్లా నాకు నిశాకర మహర్షి వారు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చేవి. అలా గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ నన్ను నేను నిగ్రహించుకుని, వానరులు ఎప్పటికైనా ఇక్కడికి వస్తారు, వాళ్ళకి నేను మాట సహాయం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో నన్ను నేను స్వాంతనపరుచుకుంటూ ఉండేవాడినయ్యా. ఆ మహర్షి యొక్క ఉపదేశాలే నా ప్రాణాలు కాపాడే ఇప్పటిదాకా. కాబట్టి అగ్ని జ్వాలలు చీకట్లని తొలగించినట్లుగా ఆయన మాటలు నన్ను శాంతింపజేశాయి అని చెప్పాడు. ఆ దుష్టుడైనటువంటి రావణాసురుడి యొక్క పరాక్రమాన్ని నేను పూర్తిగా తెలిసినటువంటి వాడిని. అందువల్ల సీతాదేవిని నువ్వెందుకు రక్షించలేదు అని నేను నా కుమారుడైనటువంటి సుపార్శ్వుణ్ణి అడిగాను. ఎరా నువ్వు రామపత్ని అయినటువంటి సీతమ్మని రక్షించవచ్చు కదా అని అడిగాను. అడిగితే రావణుడు అపహరించుకుపోతున్నప్పుడు ఆమె విలలాపం బాధపడుతూ స్వయంగా రామా రామా అని ఆక్రోశిస్తూ ఉంటే నేను విన్నా. దేవిని రక్షించగలిగినటువంటి రామలక్ష్మణులు ఆమెకు దూరంగా ఉన్న సంగతి కూడా సుపార్శ్వుడికి తెలుసు. దశరథుడిపై నాకు గల ఆదరాభిమానం వల్ల నాకు
నేను నా కొడుకుని ప్రేరేపించాను, కాపాడచ్చు కదా సీతాదేవిని అని. కానీ నా కొడుకు ఈ యొక్క రావణాసురుని విడిచిపెట్టేశాను అని చెప్పాడు కదా పక్కకి, అడ్డు తొలగండి అనగానే ఆ వైఖరి నాకు నచ్చలేదు, నా కొడుకు చేసినటువంటి ఆ యొక్క పని. అందువల్ల నేను అసంతృప్తిని పొందానయ్యా, అందువల్ల నేను చాలా కోపాన్ని పొందాను. కాబట్టి నేను ఇంతకు మించి మీకు నేను ఏ సహాయం చెయ్యలేకపోతున్నాను. నేను మాట సహాయం చేస్తున్నాను. మీలో ఆ లంఘించి సముద్రాన్ని అవతలకి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉంటే మీరు లంకకు వెళ్ళి సీతమ్మని దర్శనం చేయవచ్చు. సీతమ్మ లంకలో ఉంది, రావణాసురుడు ఆమెని లంకానగరంలో బంధించాడు. ఈ మాట చెప్పాడుటండి సంపాతి. చెప్పగానే ఋషేర్నిశాకరస్యైవ ప్రభావాదమితాత్మన ఆదిత్య రశ్మి నిర్దగ్ధౌ పక్షౌ మే పునరుస్థితౌ రమారమణ గోవింద గోవింద. రామకార్యంలో మాట సహాయం చెయ్యి, నీకు రెక్కలు పోయినవు మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పినటువంటి నిశాకర మహర్షి యొక్క మాట ఈరోజు నిజమయ్యింది. వెంటనే సంపాతికి తాను పోగొట్టుకున్నటువంటి పూర్వపు రెక్కలన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసేటండి. తిరిగి రావడం కాదు, పూర్వం పోగొట్టుకున్న ఆ యొక్క జవసత్వం అంతా మళ్ళీ తిరిగి వచ్చిందిట, ఆ ప్రాణశక్తి మళ్ళీ తిరిగి వచ్చిందిట, మళ్ళీ ఆ తేజస్సు, ఆ బలం, ఆ యొక్క వైభవం అంతా కూడా వచ్చింది. ఎర్రటి గులాబీ రంగుతో ఉన్నటువంటి రెక్కలన్నింటినీ ఒక్కసారి అలా పైకెత్తి చూసుకున్నాడు జటాయు. వెంటనే ఆనందచికితుడయ్యాట. ఆనందచికితుడై వీళ్ళందరితో కూడా చెప్తున్నాడు, అయ్యా చూడండి ఒక్కసారి ఇదే నిదర్శనం, మళ్ళీ నేను నిండు యవ్వన దశలోకి మారిపోయాను, నా పరాక్రమాలు, నా బలపౌరుషాలు నేడు మరలా నాకు సమకూరాయి. అన్ని విధాలుగా గట్టి పూనికతో మీరు అన్వేషించండి, మీకు సీతాదేవి జాడ తప్పకుండా లభించగలదు. నాకు మరలా రెక్కలు వచ్చాయి చూసారా, ఇదే నిదర్శనం, ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు. రామకార్యంలో మీరు ముందరికి అడుగు వేయండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుంది అని చెప్పింది ఆ ఒక పక్షి, సంపాతి అనేటటువంటి పక్షిని. సజీవంగా రామకార్యంలో సహాయం, ఒక్క మాట సహాయం, ఏమీ చేత సహాయం కూడా కాదు, ఒక్క మాట సహాయం చేసినందుకు రామకార్యంలో ఆయనకి మళ్ళీ పునర్జీవితుడు అయ్యాడు. నిశాకర మహర్షి యొక్క మాట నెరవేరింది, ఆనందచికితుడు అయ్యాడు. ఆ విధంగా పక్షిరాజు అయినటువంటి సంపాతి వాళ్ళందరితో కూడా పలికి రెక్కల బలాన్ని ఒక్కసారి తెలుసుకోవాలని ఆ పర్వత శిఖరం నుండి ఆకాశంలోకి ఒక్కసారి ఎగిరారట. ఎగిరి మళ్ళీ వీళ్ళతో చెప్తున్నట్ట, మీకు తప్పకుండా సీతమ్మ దర్శనం జరుగుతుంది, మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. వెంటనే ఆనంద చికుతులయ్యారండి వానరులందరూ, కోలాహల ధ్వనులు చేశారు. వెంటనే ఇక రావణాసురుడి యొక్క స్థానానికి వెళ్ళడమే తర్వాయని గంతులు వేసుకుంటూ ఆ యొక్క అభిజిత్ లగ్నం కోసం ఎదురు చూస్తున్నారట. ఆ సముద్రం దాటడానికి ముహూర్తం చూసుకున్నారు. ఎందుకు అభిజిత్ లగ్నం అంటే? అభిజిత్ లగ్నం అంటే సూర్యోదయానంతరం 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారండి. ఇది సర్వదోషాలని నివారణ చేస్తుంది, శుభకార్యాలని కట్టబెడుతుంది. కాబట్టి అభిజిత్ లగ్నంలో దాటడానికి సిద్ధపడదాం అనుకున్నారు. ఆ లంకకి వెళ్ళడానికి సాగర తీరం దగ్గరికి చేరుకున్నారు ఈ వానరులందరూ. ఆ పర్వత శిఖరం దగ్గర నుంచి సాగర తీరం దగ్గరికి చేరుకుంటే సముద్రం వికృతమైనటువంటి రూపంలో పొంది పెద్ద పెద్ద జలచరాలతో క్రీడిస్తూ కనిపిస్తున్నదిట. దాన్ని చూసి అందరూ కూడా దిగాలు పడిపోయారు. ఒక్కసారి ఎటు చూసినా సముద్రమే, ఎక్కడ చూసినా నీరే, భూభాగం అనేటటువంటిది కనిపించట్లేదు. ఇంతటి లవణ సముద్రాన్ని, శతయోజన లవణ సముద్రాన్ని, విస్తీర్ణాన్ని దాటగలిగినటువంటి మొనగాడెవడయ్యా? మళ్ళీ ఒక్కసారి నైరాశ్యాన్ని పొందారు అందరూ కూడా. అప్పుడు అంగదుడు అంటున్నాడు, ఓ వానరోత్తములారా, ఎవ్వరూ కూడా మనస్సులో విచారానికి లోను కాకండి, అది చాలా మహాదోషం. విషాదమే అన్నటికీ కూడా ప్రబల శత్రువు. ఇప్పటిదాకా విషాదాన్ని పొందినవాడు అంగదుడే. ఆ అంగదుడే మళ్ళీ ఇప్పుడు విషాదం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు రాత్రి ఇక్కడ గడుపుదాం, రేపు ఉదయాన్న మనం ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అని ఆ రోజు రాత్రి ఆ సముద్రపు ఒడ్డు దగ్గరే గడిపారట వానరులందరూ. గడిపి ఉదయం అయ్యింది. అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంగదుడు. మిత్రులారా, ఈ విశాల సముద్రం లంఘించగలిగినటువంటి మహాశక్తిశాలి ఎవరు? ప్రశ్న పడింది. రాజు వేశాడు. అక్కడ ఉన్నవాళ్ళు సమాధానం చెప్పాలి. శత్రు సంహారక దక్షుడైనటువంటి సుగ్రీవుణ్ణి సత్యసంధుడిగా చెయ్యగలిగిన వాడెవడు అంటే, ఇప్పుడు మాట ఇచ్చాడుగా సుగ్రీవుడు, నీ కార్యంలో నేను సీతమ్మని వెతికి పెడతానని. ఇప్పుడు సుగ్రీవుడు సత్యసంధుడు అవ్వాలి అంటే మనం సీతమ్మని వెతకాలి, కనిపెట్టాలి. ఇప్పుడు ఇందులో సత్యసంధుడు ఎవరయ్యా? సుగ్రీవుణ్ణి సత్యసంధుడు చేయగలిగిన మొనగాడు ఎవరయ్యా మన సైన్యంలో? చెప్పండి
అంతేకాదు, ఓ కపులారా, సముద్రం మీద 100 యోజనాల దూరం లంఘించగలిగిన మొనగాడెవరు? ఈ వానర ప్రముఖులకు అందరికీ మహాభయం నుండి బయటికి రక్షించగలిగిన వాడెవరు? ఇప్పుడు ఎవరి అనుగ్రహం ఫలితంగా మనం ఈ కార్యమునందు కృతకృత్యులవుతాం? కాబట్టి ఎవరో చెప్పండి, ఎవరు ఈ పనిని పూనుకోగలరో వివరించండి. మన వానరుల్లో ఈ సముద్రాన్ని లంఘించగలిగినటువంటి సమర్థులు ఎవరైనా ఉంటే వెంటనే వారు ముందరికి వచ్చి నిలబడమన్నాడు. అంగదుడి మాటలు విన్నటువంటి ఈ వానరులు ఎవ్వరూ కూడా ముందుకు రాలేకపోయారట. చూడండి, అప్పుడు వానర సైనికులందరూ కూడా నిమ్మకు నీరెత్తనట్లుగా నిలబడ్డారు. తర్వాత కాసేపు ఆగి మళ్ళీ అడుగుతున్నాడు అందరినీ కూడా, అయ్యా, మీరందరూ చాలా తేజో సంపన్నులు, మహాత్ములు, మీరందరూ మాట్లాడకుండా అలా ఉండిపోతే ఎలా కుదురుతుంది? మీ గమనం అడ్డుకోగలిగిన మొనగాడెవడూ లేడు. అంత బల సంపన్నులు, అంత గమన సంపన్నులు, ఆకాశంలో ఎగరగలరు మీరందరూ. ఓ వానర శ్రేష్ఠులారా, సముద్రాన్ని లంఘించడం ఎందు మీ మీ శక్తి సామర్థ్యాలు పోని మేము ఇంత దూరం ఎగరగలం అని ఏదైనా చెప్పగలరా? మీరు కోని ఎగరగలిగినటువంటి దూరాన్నైనా చెప్పండి అని అడిగాడు. ఎవరు ముందరికి రాకపోయేసరికి అప్పుడు కొంతమంది చెప్తున్నారు, గజో గవాక్షో గవయ శరభో గంధమాదన మైందశ్చ ద్వివిధాశ్చైవ సుషేణో జాంబవాన్ స్తథ. గజుడు అన్నట్ట 10 యోజనాల దూరం ఎగరగలనన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు ఎగరగలనన్నాడు. గవయుడు 30 యోజనాలు ఎగరగలనన్నాడు. శరభుడు 40 యోజనాలు ఎగరగలనన్నాడు. గంధవాదనుడు 50 యోజనాలు అయితే ఎగరగలనన్నాడు. మైందుడు 60 ఎగరగలనన్నాడు. ద్వివిధుడు 70 యోజనాలు ఎగరగలనన్నాడు. సుషేనుడు 80 యోజనాలు ఎగురుతానన్నాడు. ఇక జాంబవంతుడు అన్నాడండి, నేను ఇప్పుడు చాలా వృద్ధుణ్ణి అయిపోయాను, నిజానికి నాకు ఓపిక క్షీణించింది, అసలు నేనైతే 90 యోజనాలు అయితే ఎగరగలను ఇప్పుడైతే. అదే నా యొక్క శక్తిని మాత్రం అనుకోకండి. పూర్వం త్రివిక్రమావతారం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు భూమి ఆకాశాలని తన యొక్క 3 పాదాలతో కొలిస్తే ఆ స్వరూపానికి నేను ప్రదక్షిణ చేశాను, అంతటి బలాఢ్యుణ్ణి. కానీ ఇప్పుడు శక్తి తరిగిపోయి ముసలివాడిని అయిపోయి ఉన్నాను, కాబట్టి నేను 90 యోజనాలు అయితే ఎగరగలను అన్నాడు. ఇప్పుడు వెంటనే జాంబవంతుడు అంటున్నాడండి, అంగదుడు అంటున్నాడు, అయ్యా, అహమేతద్ గమిష్యామి యోజనానాం శతత్ మహత్ వివర్తనేతు మే శక్తి స్నాన్నవేతి ననిశ్చిత. నేను 100 యోజనాలు ఎగరగలను, నాకు ఆ శక్తి ఉంది, కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎగరగలనా లేదా అన్నది సంశయం అన్నాడు అంగదుడు. అంగదుడు ఈ మాట అనగానే జాంబవంతుడు వృద్ధుడు కదండి, సలహాదారు, ఎవరైనా సరే పెద్దవాడిని ఒకటి ఉంచుకోవాలి టీంలో, ఎందుకంటే వాడు అనుభవంతో చెప్పేటటువంటి మాటలు పనికి వస్తాయి సమయానికి. కాబట్టి జాంబవంతుడు అన్నాడు, నాయనా సుగ్రీవా, నువ్వు నీ యొక్క గమనశక్తి, నీ బలం ఏమిటో నాకు తెలుసు. నువ్వు 100 ఏమిటి, 100,000 యోజనాలైనా నువ్వు ఎగరగలడానికి సమర్థుడివి, కానీ ఇది తగిన పద్ధతి కాదు అన్నాడు జాంబవంతుడు. ఎందుకుట? కార్యాలని నిర్వహించడానికి ప్రభువు ఇతరుల్ని ఆదేశించాలి, కానీ ప్రభువు తన పనులు తానే చేసేసుకోకూడదు. నువ్వు యువరాజువి, మా అందరికీ సైన్యాధ్యక్షుడిగా వచ్చావు, నువ్వు చేసేసుకుంటావు, ఇంకా మేమందరం ఎందుకయ్యా, మమ్మల్ని అందరినీ వెనకాల తీసుకొచ్చి ప్రయోజనమే ఉంది. కాబట్టి నువ్వు చేసేస్తాను అనకూడదయ్యా, నువ్వు నాయకుడివి, నువ్వు మమ్మల్ని అందరినీ రక్షించాల్సిన వాడివి, మొదల్ని మేమందరం కాపాడుకుంటేనే మాకు ఫలములు పుష్పములు అనేటటువంటివి లభిస్తాయి, నువ్వు మూలానివి, కాబట్టి నిన్ను రక్షించుకునే బాధ్యత మాది, కాబట్టి నువ్వు ఆ మాట అనకూడదన్నాడు. నేను వెళ్ళకపోతే, మీరు వెళ్ళకపోతే, ఎవరు ఎగరకపోతే ఇక ఈ యొక్క కార్యాన్ని సాధించేవాడు ఎవడో ముందరికి రావట్లేదు రమ్మంటే, పోనీ నేను ఎగురుతాను అంటే మీరు నన్ను వద్దంటారు, ఇది ఎలా కుదురుతుంది? అయితే నాకు మళ్ళీ ప్రాయోప్రవేశమే శరణ్యం అన్నాడు. నేను మళ్ళీ ప్రాయోప్రవేశం చేసేస్తాను, నేను మాత్రం సుగ్రీవుడిని వెళ్ళి సీత జాడ తెలియకుండా నేను మాత్రం సుగ్రీవుడిని ఎదుర్కోలేనన్నాడు. అప్పుడు వెంటనే జాంబవంతుడు అన్నాడు, ఎందుకయ్యా కంగారు పడతావు అంగదా, సీతాదేవి జాడని తెలుసుకోవడానికి ఎట్టి ఆటంకాలు అనేటటువంటివి ఉండవు, సరి అయినటువంటి మార్గాన్ని నేను నీకు చెప్తానన్నాడు. ఎలాగా? ఆటంకాలు రాకుండా ఉండేటటువంటి ఉపాయాలు నేను నీకు చెప్తాను, ఇదిగో అక్కడ చూడు. ఏష సంచోదయామ్యేనం యకార్యం సాధయిష్యతి. ఈ వీరుడున్నాడే మన కార్యాన్ని సాధించగలడు, ఆ మహాత్ముణ్ణి నేను ప్రేరణ చేస్తాను అన్నాడు. ఎవరైనా తతప్రతీతం ప్లవతాం వరిష్టం
ఏకాంతమాశ్రిత్య సుకోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవ. మనందరికన్నా దూరంగా ఏకాంతంలో కూర్చున్నాడే, ఏమీ మాట్లాడకుండా, ఏమీ తెలియని వాడి కింద. అతడు ఈ కార్యమునందు చేయడానికి సంసిద్ధుడైన, అంటే బలవంతుడు, అతడు చెయ్యగలడు. కానీ ఏమీ తెలియని వాడిలాగా అక్కడ కూర్చున్నాడు. నిజానికి అతడు తలుచుకుంటే ఎంత దూరం వరకైనా కూడా లంఘించగలడు. అట్టి వానర వీరుణ్ణి, వానర బల్లూకాల్లో ముఖ్యుడైనటువంటి జాంబవంతుడు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నట్ట, హనుమంతుల వారితో అంటున్నాడు. చూడండి, వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమాన్ కిమ్న జల్పసి. ఓ ఆంజనేయ, నువ్వు వానర వీరులందరిలో కూడా సాటిలేనటువంటి వీరుడివయ్యా, సమస్త శాస్త్రాల్లోనూ ఆరితేరినటువంటి వాడివి. నువ్వు ఇలాగా ఇంత గొప్ప చర్చ జరుగుతూ ఉంటే నీకేమీ తెలియని వాళ్ళలాగా ఏకాంతంగా వచ్చి ఇక్కడ కూర్చున్నావేమిటి, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేమిటి? ఓ హనుమ, నిజానికి హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. నువ్వు తేజస్సు యందు కానీ బలము యందు కానీ సుగ్రీవుడితో సమానమైనటువంటి వాడి, అది నీకు తెలియట్లేదు. అంతేకాదు హనుమ, నువ్వు రామలక్ష్మణులతో సమానమైన వాడివయ్యా, అంత శక్తి సంపన్నుడివి. అరిష్టనేమిన పుత్రో వైనతేయ మహాబల గరుత్మానితి విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణ. సర్వపక్షులలో కూడా ఉత్తమమైన వాడు వైనతేయ జాతికి చెందిన గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు చాలాసార్లు సముద్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జంతువుల్ని తన కాళ్ళతో తన్నుకుని తీసుకుపోవడాన్ని నేను చూశాను. అలాంటి గరుత్మంతుడు రెక్కల బలం చేత ఎక్కడికైనా సాగిపోగలడు. గరుత్మంతుడికి ఎంతటి రెక్కల బలం ఉందో నీకంతటి భుజబలం ఉన్నది హనుమ, అంతటి వాడివి నువ్వు. అంతేకాదు బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానన్న బుద్ధ్యసే. బలమునందు కానీ, ప్రజ్ఞయందు కానీ, తేజస్సు యందు కానీ, ధైర్య సాహసాల యందు కానీ, ఇలాంటి వాటిల యందు సకల ప్రాణుల కంటే నువ్వు చాలా గొప్పవాడివి. నీ ప్రత్యేకతను నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు హనుమ. సముద్రాన్ని లంఘించడానికి ఇంకా సిద్ధపడకుండా ఎందుకు నిలబడ్డావు? అలాగా ఆలోచన చేయమన్నాడు. అసలు నీ గురించి నేను చెప్తాను వినమన్నాడు. ఏమిటిట? అభిశాప అప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజిక స్థల అంజనేతి పరిఖ్యాత పత్ని కేసరినో హరే. అప్సరస స్త్రీలలో పుంజిక స్థల అనేటటువంటి ఒక అప్సరస ఉన్నది. ఈ పుంజిక స్థల అనేటటువంటి అప్సరస భూమి యందు అంజన అనేటటువంటి స్త్రీ కింద, వానర స్త్రీ కింద జన్మించింది. ఆవిడ కేసరి అనేటటువంటి వానరోత్తముణ్ణి వివాహం చేసుకుంది. ఒకానొక సమయంలో ఈ పుంజిక స్థల అంజన పర్వత ప్రాంతం మీద నిలబడి కామరూప వేషధారిణి అయి మనుష్యకాంత రూపాన్ని పొంది పట్టు వస్త్రాలు ధరించి నిలబడి ఉంది. ఆ సమయంలో కపిత్వేచారు సర్వాంగీ కదాచిత్ కామరూపిణి మానుషం విగ్రహం కృత్వా రూపయవ్వనశాలిని. రూపయవ్వన సౌభాగ్యాలతో చిత్రమాల్యాభరణాన్ని చిత్ర విచిత్రమైన ఆభరణాలు ధరించి తేజో సంపన్నురాలై పర్వత శిఖరం మీద నిలబడి ఉంటే తస్య వస్త్రం విశాలాక్షాపీతం రక్తదశం శుభం స్థితాయా పర్వతస్యాగ్రే మారుతోపయరశ్చనై. వాయువు తన వాయు బలం చేత ఆవిడ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రం ఎగిరిపోయేలాగా చేశాట. చేసిన తరువాత వాయుదేవుడు తాను బలంగా వచ్చి ఈ యొక్క పుంజిక స్థలాన్ని కౌగిలించుకున్నట్టు. కౌగిలించుకోగానే ఆవిడ వెంటనే సాధు తత్రైవ సంభ్రాంత సువృత్త వాక్యమబ్రవీత్ ఏకపత్నీ వ్రతం మీదం కో నాశయితుమిచ్చతి అంజనాయావచం శ్రుత్వా మారుత ప్రత్యభాషత. నేను పతివ్రతని, నా సౌశీల్యతని భంగపరిచిన వాడు ఎవడు ఆ దుష్టుడు, ఇప్పుడే నా కళ్ళ ముందు కనిపించుగాక అన్నది ఆవిడ. అంటే వెంటనే వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆయన అన్నాడు, నత్వాం హింసామి శుశ్రోణి మాభూతే శుభగే భయం. ఓ సుందరి, ఓ యొక్క అంజన, నిన్నేమీ నేను బాధించలేదు. నేను నిన్ను కౌగిలించుకున్నాను అన్నప్పటికీ నిన్ను మానసికంగా మాత్రమే నేను నిన్ను పొందాను. ఈ విషయాన్ని అర్థం చేసుకో. నేను భౌతికంగా వచ్చి నిన్ను పొందలేదు. కాబట్టి నువ్వు పూజ్యురాలివి, నీ యందు ఎటువంటి కళంకము కూడా అంటదు. కాబట్టి భయపడొద్దని చెప్పాడు. మహాపరాక్రమశాలి, వీర్యవాన్, బుద్ధి సంపన్న, తవ పుత్రో భవిష్యతి
మనసాస్మి గతో యత్వాం పరిష్యద్య యశస్విని. మహావీరుడు, బుద్ధిబతాం వరిష్ఠుడు, బలసంపన్నుడు అయినటువంటి కుమారుడు నీకు ప్రసాదంగా కలుగుతున్నాడు రుద్ర తేజస్సుతో అని చెప్పాడు. కాబట్టి అతడు సామాన్యమైనటువంటి వాడు కాదు. లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమ. అతడు ఆకాశంలో ఎగరడం ఎందు కానీ సముద్రాన్ని లంఘించడంలో కానీ నా అంతటి వాడు, నా అంత సమానుడు అని వాయుదేవుడు చెప్పాడు ఆవిడికి. కాబట్టి ఓ అంజన, ఈ విషయంలో నువ్వు దిగులు విడిచిపెట్టమని చెప్పాడు. అభ్యుతిష్టం దతం సూర్యం బాలో దృష్ట్వా మహామునే గుహాం త్వాం మహాబాహో ప్రజజ్ఞే ప్లవగర్షభ. ఇలా వరం పొందినటువంటి ఈ యొక్క పుంజికస్థల అంజన ఒక గృహలో ఒకానొక రోజున ఈయనకి జన్మనిచ్చింది. ఆవిడికి హనుమ పుట్టారు. అయితే పుట్టగానే అభ్యుతిష్టం తతసూర్యం బాలో దృష్ట్యా మహావనే, ఆ గుహలో నుండే ఒక్కసారి ఆకాశంలో మెరుస్తున్నటువంటి సూర్యభగవానుడిని చూశాట ఈ చిన్నపిల్లవాడు. చూడగానే చెట్లు కొమ్మల మధ్యలో నుంచి కనిపిస్తున్నాడు ఈ సూర్యుడు. ఆ చెట్టుకు కాసినటువంటి ఫలమేమో అనుకున్నట్టండి. అనుకుని ఫలం చేతి జిగృక్షుస్వాం ఉత్ప్లుత్య అభ్యుతో దివం, వెంటనే ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి ఆ పండును తినేద్దామనేటటువంటి ఆతృతతో ఎగిరాడు. వాయుబల సంపన్నుడు కదండి, వాయుదేవుడు అనుగ్రహం ఉంది. హాయిగా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళే కొద్దీ సూర్యుడు దూరంగానే కనిపిస్తున్నాడు. పండు చేతికి దిక్కట్లేదని వేగాన్ని పుంజుకుని కొన్ని వేల యోజనాలు ఎగిరిపోయాడు ఆకాశంలోకి. అలా వెళ్ళిపోతూ సూర్యుడికి దగ్గరైపోతున్నాడు. సూర్యుడికి దగ్గరైపోతున్నా సరే సూర్యుడి యొక్క తాపం ఈ పిల్లవాడిని ఏమీ చేయలేకపోయింది. ఆశ్చర్యపడిపోయిన వాడు ఎవడో తెలుసండి, దేవేంద్రుడు. దేవేంద్రుడు చూశాడు, చిన్న పిల్లవాడు సూర్యుడి దగ్గరికి వచ్చేస్తున్నాడు, సూర్యుడు ఏమీ చేయలేకపోతున్నాడు ఈ కుర్రవాడిని, ఏమిటి బలసంపన్నత, ఇది చాలా ప్రమాదకరమైన వాడేమో అనుకుని కంగారు పడి వజ్రాయుధం తీసుకుని ఒక దెబ్బ కొట్టాడు. చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టాడు, కొన్ని నెలలు కూడా అవ్వలేదు. వజ్రాయుధంతో కొట్టగానే దవడ మీద తగిలింది ఆ వజ్రాయుధం. వెంటనే వేగంగా భూమి మీద పడిపోయాట. భూమి మీద పడిపోగానే ఒక పర్వత శిఖరం మీద పడ్డాడు వచ్చి. ఈ దవడ మీద పడింది, ఈ దవడ వెళ్ళి తగిలింది కొండ శిఖరానికి. కాస్త హనువు భగ్నమైందన్నారు. హనువు అంటే దవడ, దవడ భగ్నమైన వాడు కాబట్టి హనుమంతుడు అని పేరు వచ్చింది ఆయన. చూడండి, ఆయన అలా పడిపోగానే వాయుదేవుడు చూశాడు. వేగంగా తన కుమారుణ్ణి రక్షించుకుందామని తీసుకుని ఒక కొండ గుహలోకి తీసుకువెళ్ళి, నా కుమారుడికి ఇంతటి శిక్ష వేస్తాడా దేవేంద్రుడు అనేటటువంటి కోపంతో వాయువుని దిగ్బంధనం చేశాడు 3 లోకాల్లో కూడా. వాయువు ఎప్పుడైతే దిగ్బంధనం అయిందో జనులందరూ, జీవరాశులన్నీ స్తంభీకృతమైపోయాయి, కదలకుండా అయిపోయింది. దేవతలందరూ కంగారు పడిపోయి బ్రహ్మగారిని వెంట పెట్టుకుని వాయుదేవుడు ఉన్న ప్రదేశానికి వచ్చారు. రాగానే ప్రసాదితే చపవనే బ్రహ్మతుభ్యం వరం దధో అశస్త్రవద్యతాం తాత సమరే సత్య విక్రమ. అయ్యా, నీ కుమారుడికి ఏమీ కాదు, నేను వరం ఇస్తున్నాను, ఇతడికి ఎటువంటి శస్త్ర అస్త్రముల చేత కూడా చావు లేకుండా నేను వరమిస్తున్నానని బ్రహ్మగారు అనుగ్రహం ఇచ్చారు ఆ పిల్లవాడికి. ఇవ్వగానే అప్పుడు దేవేంద్రుడు అంటున్నట్ట, స్వచ్ఛందశ్చ మరణం తే భూయాదితి వై ప్రభో. నా వజ్రాయుధం దెబ్బ తగిలినా కూడా ఇతడు తట్టుకోగలిగాడు కాబట్టి ఈ పిల్లవాడికి స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నానన్నాడు దేవేంద్రుడు. అంటే అతడు శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటే తప్ప శరీరం వదిలిపెట్టలేడు. అందువల్ల సత్వాం కేసరిణ పుత్ర క్షేత్రజో భీమ విక్రమ. దేవతలందరూ వారి వారి యొక్క శక్తులన్నింటినీ కూడా ఈ పిల్లవాడికి ఇచ్చి ఉన్నారు. మారుతి, ఓ హనుమ, నువ్వు కేసరి అనేటటువంటి ఆయనకి అంజన అనేటటువంటి భార్య యందు జన్మించినటువంటి వాడి, క్షేత్రజ సంతానం, వాయుదేవుడి వల్ల పుట్టావు. కాబట్టి నువ్వు తేజస్సు యందు వాయుదేవుడి అంతటి శక్తిశాలివయ్యా. నాయన, మహాత్ముడు అయినటువంటి నీ యొక్క బలం మేమందరము కూడా కొనియాడగలం. అయితే ఎంతని కొనియాడినా ఇంత శక్తి నీది అని చెప్పడానికి లేదు. అంటే అంత గొప్ప బలసంపద కలిగినటువంటి వాడివి నువ్వు. ఈ లోకంలో కళ్యాణదాయకమైనటువంటి మహాకార్యాన్ని నువ్వు మాత్రమే సాధించగలవు. అది నీకు మాత్రమే ఆ సమర్థత ఉన్నది. కాబట్టి ఓ అంజనాపుత్ర, ఇప్పుడు మా అందరికీ కూడా ప్రాణరక్షకుడివి నువ్వేనయ్యా. ఈ వానరులు అందరూ కూడా బతికి ఉండాలి అంటే నువ్వే మాకు ప్రాణభిక్ష పెట్టాలి. ఇప్పుడు నువ్వు వినా ఈ సముద్రాన్ని దాటగలిగేటటువంటి మనగాడు మరొకడు లేడు.
అందుకునే క్షోణిజ గని వచ్చి జగత్ప్రాణ రఘువంశపరుల ప్రాణంబులు మహాప్రాణంబులు సుగ్రీవుని ప్రాణముల్గావు నీవ ప్రాణముల్ మాకు. నువ్వు అమ్మవారిని చూసి వస్తే గాని రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి ప్రాణాలు నిలవు, మాట నిలబెట్టుకోలేనటువంటి సుగ్రీవుడి ప్రాణాలు నిలబడవు. అలా కాకపోతే మా ప్రాణాలు నిలబడవు. మా అందరి ప్రాణాలు నిలబడాలి కాబట్టి ఇప్పుడు మాకు ప్రాణ సమానుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. అప్పుడు నువ్వు మమ్మల్ని రక్షించాలయ్యా అని చెప్తున్నారు. కావున నీవు రామహిత కార్యము చేయగా అబ్ది దాటి ఆ రావణు లంకజొచ్చి మరి రాఘవు వల్లభు జూచిరమ్ము సుగ్రీవుడు సంతసింప మము క్షేమముతో గొనుపొమ్మునింక లోక సంభావిత కీర్తి బంధుమిక బంధుర ధర్మము బొందు పావని. కాబట్టి నువ్వు ఈ యొక్క సముద్ర లంఘనం అనేటటువంటి కార్యాన్ని చేసి రావణలంకకి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించి సుగ్రీవుడి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి మమ్ము క్షేమంగా ఉంచేటటువంటి బాధ్యత నీ చేతుల్లో ఉంది. బంధువులందరికీ బంధువు వంటి వాడివి కదయ్యా నువ్వు, లోకబంధుడి బాంధవుడివి నువ్వు అని నమస్కారం చేశాడు ఆ యొక్క జాంబవంతుడు. ఇట్టి పరిస్థితుల్లో అందరిలో నువ్వే ధైర్య పరాక్రమాలని ఉత్తేజపరచాలి. అంతేకాదు ఈ యొక్క సముద్రాన్ని లంఘించడంలో నువ్వు అందరికన్నా కూడా గొప్పవాడివి. ఓ ఈ వానర సేనలన్నింటినీ కూడా నీ శౌర్య పరాక్రమాలన్నీ చూడాలని అనుకుంటున్నా. ఇప్పటిదాకా నీ శౌర్య పరాక్రమాలు నువ్వు చూపించలేదు. ఇప్పుడు ఈ వానరాలకి నువ్వంటే ఏమిటో తెలియాలి, నీ శౌర్య పరాక్రమాలు చూపించాలి. చూపిస్తే అప్పుడు నేను నిన్ను అసలైన వాయుపుత్రుడిగా దర్శిస్తానయ్యా. లేచి ఈ సముద్రాన్ని లంఘించు. ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం విషణ్ణహరయా సర్వే హనుమాన్ కిముపేక్షసే విక్రమస్వ మహావేగో విష్ణూన్ స్త్రీన్ విక్రమానివా. వామనవతారంలో తన పాదత్రయం చేత ముల్లోకాలని పరాక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు వలె నువ్వు మహావేగంతో విజృంభించవయ్యా అని కోరుకున్నాడు జాంబవంతుడు హనుమంతుడిని. తతస్తు వై జాంబవత ప్రచోదిత ప్రతీత వేగ పవనాత్మజ కపి ప్రహర్షయంస్తాం హరివీరవాహినీం చకార రూపాం మహదాత్మనస్తథా. ఈ విధంగా ప్రేరేపించబడినటువంటి హనుమంతుడు తన వేగం చేత గట్టి విశ్వాసాన్ని పొంది వెంటనే సమస్త వానర సైన్యంతో ఉత్సాహాన్ని నింపడం కోసం అద్భుత రూపాన్ని ప్రకటించాట. ఒక్కసారి శరీరాన్ని పెంచాడు స్వామి హనుమ. చూడండి, తం దృష్ట్వా జృంభమాణం తే క్రమితుం శతయోజనం వీర్యేణ పూర్యమాణంచ సహసా వానరోత్తమం. వానరోత్తముడైనటువంటి ఆ హనుమంతుడు తనలో పరాక్రమాన్ని కూడగట్టుకున్నాడు. అద్భుతమైన రూపంతో పెరిగిపోతున్నాడు ఆకాశంలోనికి. ఆ మహావీరుణ్ణి చూసిన వెంటనే ఆ వానరులందరూ కూడా వారి దుఃఖాన్ని పోగొట్టుకున్నారట, విచారాన్ని విడిచిపెట్టారట. వారు సంతోషంతో బిక్కరగా కేకలు వేస్తున్నారట, జై శ్రీరామ్, జై హనుమ అంటున్నారట. అలా అంటూ ఉండగానే పెరిగిపోతున్నట్ట. త్రివిక్రమ కృతోత్సాహం నారాయణమేవ ప్రజా. ఆ రోజు త్రివిక్రముడు భూమి ఆకాశాలని కొలవడానికి ఏ విధంగా వృద్ధి చెందాడో అలా వృద్ధి చెందుతున్నాడు. సంస్తుయామాన హనుమాన్ నివర్ధత మహాబల సమావిద్యాచలాంగూలం హర్షాష్టబలయాభిమాన్. తన తోకని పైకి తిప్పి పైకి ఇలా చూపిస్తూ ఆయన శరీరాన్ని ఇంకా పైకి పెంచేస్తున్నట్ట. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానర పుంగవై తేజస అపూర్యమానస్య రూపమాసీదనుత్తమం. అక్కడ ఉన్నటువంటి వృద్ధ వానర ప్రముఖులందరూ కూడా పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు స్వామి హనుమని. ఆయనలోని తేజస్సంతా కూడా వెల్లి విరుస్తోంది. ఆ మహాత్ముని రూపాన్ని అద్భుతంగా చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. యథా విజృంభితే సింహో వివృద్ధే గిరి గహ్వరే. సింహము ఆ యొక్క గుహలో నుంచి వచ్చి జూలు కనుక విదిలిస్తే ఎలా కనిపిస్తుందో, శరీరాన్ని నిక్కబొడుచుకుని ఆ యొక్క శరీరాన్ని అంతటినీ కూడా ఒక్కసారి విరుచుకుంటే ఎలా కనిపిస్తుందో అలాగా హనుమ తన యొక్క శరీరాన్ని ఒక్కసారి విరుచుకున్నారట. రోమాలు నిక్కబొడుచుకున్నాయిట స్వామి హనుమవి. ఒక్కసారి శరీరాన్ని ఆకాశాన్ని తాకుతున్నాడా అన్నట్టుగా పెరిగాడు. అశోభత ముఖం తస్య జృంభమాణస్య ధీమత అంబరీషామివాదీప్తం విధూమయవ పావక. హనుమంతుడు ఆవలించాట ఒక్కసారి గట్టిగా. ఆవలించగానే ఆయన ముఖం వెలిగిపోతున్నటువంటి పెనంలాగా ఎర్రగా కనిపించింది. కనిపించడమే కాదు,
పొగలేనటువంటి అగ్ని ఎంత ఎర్రగా మండుతుందో అలా మండుతోందిట, ముఖం జ్వలిస్తోందిట. వానరుల మధ్యలో హనుమంతుడు ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఆయన శరీరం గగుర్బాటుకు లోనయ్యింది. వాయుదేవుడి యొక్క పుత్రుడైనటువంటి స్వామి హనుమ చెప్తున్నాడు అందరితో కూడా ఏమని, బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచర, నేను వాయుపుత్రుణ్ణి, అంతేకాదు ఎగరడంలో నాకెవ్వరూ కూడా సాటి రారు. ఆకాశం తాకుతున్నదా అన్నట్టుగా మహోన్నతమైన విశాలమైన మేరుపర్వతం యొక్క చుట్టూ కూడా నేను అనాయాసంగా వేల కొలది పర్యాయాలు తిరిగి రాగలను. అలాంటి శక్తి నాకున్నది. అంతేకాదు బాహుబలం చేత సముద్రాల్ని అల్లకల్లోలం చేయగలను. పర్వతాలతో, నదులతో, చెరువులతో కూడి ఉన్న ఈ భూమండలాన్నంతటినీ కూడా ఈ సాగర జలాల్లో ముంచివేయగలను. గరుత్మంతుడు అమిత వేగంగా ఎగరగలడు. అలాంటి గరుత్మంతుడిని నేను అతడి వేగాన్ని అందుకుని అతడు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అతడి చుట్టూ కొన్ని వందల సార్లు ప్రదక్షిణ చేయగలను. అంతటి శక్తి నాకున్నది. అంతేకాదు ఉదయాద్రి నుండి సూర్యభగవానుడు ప్రారంభమై అస్తాద్రికి చేరుకునే లోపు నేను ముందుగానే అస్తాద్రిని చేరుకుని మళ్ళీ సూర్యుడు మధ్య భాగంలో ఉండగానే వచ్చి మళ్ళీ సూర్యుడిని చేరుకుంటాను. అంత వేగంగా నేను ఉదయాద్రి నుంచి అస్తాద్రికి చేరుకోగలను అన్నాడు. అంతేకాదు భూమిని తాకకుండానే తీవ్రమైన మహావేగంతో నేను తిరిగి రాగలను. అంతటి వేగంతో సుదూర తీరాలన్నింటినీ కూడా వెళ్ళి రాగలను. ఈ సముద్రాన్ని లంఘించడం నాకు ఒక లెక్కే కాదన్నాడు ఒక మాటతో. అంతేకాదండి, నా వాయు వేగం చేత ఆకాశంలో సంచరించేటటువంటి గ్రహ నక్షత్రాదుల్ని సైతం నేను అధిగమించగలను. సముద్రం ఎండిపోయేటట్లుగా చేయగలను. భూమిని బద్దలు కొట్టేయగలను. నేను పర్వతాలపై గంతులు వేసి వాటిని నుగ్గు చేయగలను. అంతేకాదు వాయుదేవుడు తప్ప ఇతర ప్రాణులేవీ కూడా దివమందు త్వరితగతిలో నన్ను అధిగమించలేరు. మహా అయితే నన్ను వాయుదేవుడు అనుసరించగలడు, కానీ ఇంకెవ్వరూ కూడా నేను ఆకాశంలో ఎగురుతూ ఉంటే నన్ను ఒడిసి పట్టలేరన్నాడు. అంతేకాదు నేను ఇప్పుడు ఏదనుకున్నా సరే దాన్ని సాధించి తీరతానన్నాడు. కనుక నేను సీతాదేవిని తప్పకుండా దర్శిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేస్తానన్నాడు. అంతేకాదు రావణాసురుడి యొక్క లంకని కూడా కావాలి అనుకుంటే పెకలించి తీసుకువచ్చి రామచంద్ర ప్రభు యొక్క పాదాల దగ్గర పాడేయగలనన్నాడు. అంతలా విజృంభిస్తున్నాడు స్వామి హనుమ. ఇది నా దృఢ విశ్వాసం అన్నాడు. వీరః కేసరిణః పుత్రః హనుమాన్ మారుతాత్మజః జ్ఞాతీనాం విపులః శోకః త్వయా తాత వినాశితః. నేను ఓ కేసరి కుమార, జాంబవంతుడు అంటున్నాడు, ఓ వాయువరప్రసాదిత హనుమంత, నీలోని ధైర్య సాహసాలన్నింటికీ అనుగుణంగా చక్కటి అభయవచనాలన్నీ కూడా పలికి మాకు ఈ దుఃఖం నుండి మమ్మల్ని విముక్తుల్ని చేశావయ్యా మహానుభావ, మిమ్మల్ని ఇదిగో నీకు ఇదే మా నమస్కారాలు అన్నాడు. మారుతి, నువ్వు తిరిగి వచ్చే అంతవరకు కూడా స్థాస్యమశ్చైక బాధేన యావదాగమనం తవ తద్గతాని చ సర్వేషాం జీవితాని వనౌకషాం. నీకై మేము ఎదురు చూస్తూ ఉంటాం, మేము నీ నామాన్నే స్మరిస్తూ ఉంటాం, ఒకే పాదం మీద నిలబడి ఉంటాం. ఓ హనుమ, నీ కార్యంలో నువ్వు సఫలీకృతుడై రావయ్యా. హనుమంతుడు వెంటనే వానరాలతో చెప్తున్నాడండి, నేను నా కాలుతో లంఘించడానికి పూనుకున్నప్పుడు ఈ భూమి నన్ను భరించలేదు, కాబట్టి అదిగో రాళ్లతో నిండి ఉన్నటువంటి ఈ మహేంద్రగిరి పర్వతం ఉన్నది కదా, ఈ పర్వతం మీదకి అధిరోహిస్తానన్నాడు. వెంటనే ఒక్క ఉదుటున ఆ యొక్క పర్వత శిఖరం మీదకి దూకాట, కాలు మోపాట. అక్కడి నుంచి లంఘించడానికి సిద్ధపడుతున్నాడు. పర్వతాలతో శ్రేష్టమైనటువంటి ఈ మహేంద్రగిరి వైపుకి ఎక్కి ఒక్కసారి వానరులందరికీ ధైర్యాన్ని చెప్తూ తాను బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఇక్కడి నుంచి స్వామి హనుమ తన బృహద్ రూపాన్ని చూపిస్తారు. ఇక్కడ నుంచే అసలైనటువంటి హనుమ దర్శనం మనకి జరుగుతుంది. ఇప్పటి వరకు నిబురుగప్పినటువంటి నిప్పులాగా ఉన్నటువంటి స్వామి హనుమలో ఉన్న ధైర్యాన్ని, ఆ శక్తిని ఆ జాంబవంతుడు ఒక్కసారి ప్రేరేపించాడు. ఇక్కడ నుంచి స్వామి హనుమ విజృంభణమైనటువంటి శక్తిని అంతటిని సుందరకాండలో మనకి చూపిస్తారు. అంతటి సుందరకాండ రేపటి నుంచి ఈ ప్రాంగణమునందు 7 రోజుల పాటు జరుగుతుంది. ఈ సుందరకాండని వినియోగించుకున్న వాడికి వినియోగించుకున్నంత, వాడు ఏ కోరిక కోరుకున్నా ఐహికంగా ముష్మికంగా భగవద్యుక్తంగా ఎలా కోరుకున్నా సరే వాడి కోరికలు నెరవేరుతాయి. సుందరకాండ విన్నవాడికి, హనుమంతుడిని ఉపాసన చేసిన వాడికి, రాముడిని ఉపాసన చేసిన వాడికి జరగనిదంటూ ఏదీ ఉండదు. అంత గొప్పగా ఈ సుందరకాండని రేపటి నుంచి మనందరం చెప్పుకోబోతున్నాం. మీరందరూ ఆ హనుమంతుడి యొక్క కథా వైభవమునందు
సుందరకాండ పారాయణ ఇంట్లో చేయించుకున్న దానికన్నా ఫలితం ఇలాంటి ప్రాంగణంలో వినడం వల్ల ప్రవచన రూపంలో సుందరకాండని దాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. మీ ఇంటి పక్కన వారికి కూడా చెప్పండి, వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించండి. రామనామాన్ని రాస్తూ సుందరకాండ వినడం కన్నా జీవితానికి ధన్యత మరొకటి లేదని, అది ఎవరికి దొక్కే అవకాశం కాదని, సుందరకాండ వింటూ రామనామం రాసే వాళ్ళ యొక్క ఫలితం చెప్పలేమని చెప్పండి. అంతేకాదు ఆ రామచంద్ర ప్రభువు వారికి అనుగ్రహం వల్ల మీకు శ్రీరామ నామం రాసేటటువంటి అనుగ్రహం దక్కింది. రామకోటి రాసేటటువంటి వారు ఆ రామకోటి రాసేటప్పుడు ఎవరికైనా సరే అన్నదానమో లేకపోతే ఏదో ఒక స్వయం భాగమో ఇచ్చుకోవడం ఆనవాతిగా ఉంటుంది. ఈ సుందరకాండను ఉపయోగించుకుని ఇక్కడ మీరు తీసుకువచ్చినటువంటి నివేదన కానీ, సమర్పించినటువంటి ఫలము కానీ, చిన్న ప్రసాదము కానీ అది రామనామం రాసేటటువంటి వారికి ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు నిజానికి అన్న సమారాధన చెయ్యకపోయినా పర్వాలేదు, సుందరకాండ పారాయణ అంతర్గతంగా ఇక్కడ ఆ స్వామిని వచ్చి కొలిచి వింటూ రామనామం రాసిన ప్రసాద వితరణ చేసిన అంత శక్తి వస్తుంది. కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ప్రసాద వితరణ చేసుకోండి, వచ్చి వినియోగించుకోండి. లేనివాడు ఒక పండో ఫలమో పుష్పమో పెట్టండి. లేనివాడు భక్తితో రండి, రామనామాన్ని మనస్సుతో కొలవండి, ఆ రామనామాన్ని రాయండి, మీకు సకల శ్రేయస్సులు కలుగుతాయి. ఆ సుందరకాండని వినియోగించుకోండి. ఇవాళతో కిష్కింధకాండ పూర్తయింది. ఈ యొక్క వాసవి జ్యువెలర్స్ వారి పేరు మీదుగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. ఇక రేపటి నుంచి సుందరకాండ 7 రోజుల పాటు సలాది నారాయణరావు గారు వారి ధర్మపత్ని రాజేశ్వరి గారి యొక్క పేరు మీదుగా సలాది ఆ యొక్క రామ్మోహన్ రావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. చక్కగా ఈ కార్యక్రమాన్ని 7 రోజులు సద్వినియోగం చేసుకోవలసిందిగా, అలాగే ఆ యుద్ధకాండ తర్వాత వచ్చేటటువంటి రామ కళ్యాణ పట్టాభిషేకాలను అందరూ కూడా చూసి తిలకించి కృతకృత్యులై ఈ సంవత్సరంతో ఈ రామాయణాన్ని మనం పూర్తి చేసుకుని ఈ రామనామాన్ని మనం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరవేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేను చెప్తాను, మీరందరూ చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధర్మజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ రేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు వర్ధన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ దత్త. కాళే వర్షతు వర్ధన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ. సర్వం శ్రీమా మహేశ్వర పరబ్రహ్మ గోవింద.